ఫ్రెష్గానే ఉంటారు కదా. ఫ్రెష్నెస్ అంటే ఇష్టం లేదు ఎవరికి. అన్నీ ఫ్రెష్గా కావాలి. మనం వేసుకునే బట్టలు, లేకపోతే మనం తినే ఆహారం, మనం తాగే నీళ్లు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయా లేదా చూసుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది, మరి ఫ్రెష్గా ఉండాల్సింది ఏంటి? మన మనస్సు. మన మనస్సు ఫ్రెష్గా ఉండాలి. మన మనస్సు ఫ్రెష్గా ఉంటే మనకు అన్నీ బాగా కనిపిస్తాయి. మన మనస్సు డల్గా ఉంది, మన మనస్సు నెగటివ్లో ఉంది, మన మనస్సు స్ట్రెస్లో ఉంది, ఏదైనా ఒక అలజడిలో ఉంది అంటే మనకు ప్రపంచం అంతా కన్ఫ్యూజన్తోనే ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి క్లీన్ చేసుకోవాల్సింది ఎక్కడ? అద్దంలో మనం సరిగ్గా కనబడట్లేదు అంటే అద్దాన్ని క్లీన్ చేయాలి కదా. అలాగే మన మనస్సు అనేది మనకి దర్పణం లాంటిది. కాబట్టి మన మనస్సును ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో అప్పుడు మన లైఫ్, మన భవిష్యత్తు అన్నీ మనకి స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ ప్రపంచంలో ఎన్నో రకాల శక్తులు ఉన్నాయి. ఆటమిక్ ఎనర్జీ ఉంది, ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంది, తర్వాత సోలార్ పవర్ ఉంది. ఇలా అన్ని రకాల శక్తులు ఉన్నాయి. అన్ని శక్తులను తయారు చేసే శక్తి ఒకటి ఉంది. అదేంటి? మానవ శక్తి. మానవ శక్తి. అందులో ఆ 3 అక్షరాల్లో ఒక అక్షరం, లాస్ట్ అక్షరం తీసేస్తే దాన్ని ఇంగ్లీష్లో మన్ అంటారు. అంటే సంకల్ప శక్తి. అన్ని శక్తులకు మూలాధారం సంకల్ప శక్తి. మానవ శక్తి అంటే ఫిజికల్ కాదు కదా. ఫిజికల్గా మనం చేసేదే మానవుడు చేస్తున్నాడని కాదు. మనిషి యొక్క మేధస్సు, మనిషి యొక్క సంకల్పాలు ఏదైనా సాధించగలుగుతున్నాయి. కాబట్టి సంకల్ప శక్తి అన్నిటికంటే గొప్పది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. దీనికి కూడా ఒక సంకల్పమే. ఏది చేసినా కానీ మన జీవితంలో ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఎన్ని కనిపెట్టినా కానీ అంతే. ఈ ప్రపంచంలో శక్తి అంటే దాని గురించి ఒకటి చెప్తారు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తినైనా కానీ మనం సృష్టించలేము, మనం దాన్ని నాశనం చేయలేము. కేవలం దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. అయితే మన సంకల్ప శక్తి ద్వారా మనం ఎన్నో రకాల పవర్స్ కనుక్కున్నాం. ఈ ప్రపంచంలో న్యూటన్ కనుక్కున్నది గురుత్వాకర్షణ శక్తి. ఎన్నోసార్లు మన ఇంట్లో, మన జీవితంలో కూడా మనం చూసాం వస్తువులు పైనుండి కిందికి పడిపోవడం. కానీ న్యూటన్ తన జీవితంలో చూశాడు, చిన్నప్పుడు యాపిల్ పైనుండి కింద పడింది. ఆయనకి సంకల్పం నడిచింది, అంటే ఆలోచన నడిచింది. ఏమని? పైనుండి వస్తువు కిందికే ఎందుకు పడాలి అని. ఆ ఒక్క సంకల్పం, ఆ ఒక్క ఆలోచన, ఆయన ఒక శక్తిని కనుక్కున్నాడు. ఈ శక్తి ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంది అన్నది తెలుసుకున్నాడు. అలా ఏదైనా కానీ మనం మొదలు పెట్టేది మన సంకల్పంతో. సంకల్పం ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ క్రియేట్ చేయగలుగుతాం మనం? మన బాడీలో మన ఆలోచనలు ఎక్కడ ఉత్పన్నం అవుతాయి? మనస్సులో. మనస్సు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? బాడీలో. బాడీలో ఏ పార్ట్? హార్ట్ ఎక్కడ ఉంటుంది? హార్ట్ ఎక్కడ ఉంటుంది? ఎడం వైపు పక్క. తర్వాత కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి? బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? పైన. ఏది ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు. మరి ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, మనస్సు ఎక్కడ ఉంటుందంటే అంత స్పీడ్గా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అది కనిపించే పార్ట్ కాదు. హృదయం వేరు, మనస్సు వేరు. మన బుద్ధి వేరు, మన బ్రెయిన్ వేరు. రెండిటికి తేడా ఉంది. హార్ట్కి ఏమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనస్సు బాగాలేకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారా? మనస్సు బాగాలేకపోతే చేసే పనులు చాలా ఉంటాయి, కానీ డాక్టర్ దగ్గరికి అయితే వెంటనే వెళ్ళాం మనం. అలాగే బుద్ధి. కొన్నిసార్లు బుద్ధి పనిచేయట్లేదా అని అంటారు కదా, మీ బుద్ధి సరిగ్గా పనిచేయలేదా, ఈసారి నా బుద్ధి బాగా పనిచేసింది, ఇలా మనం మాట్లాడతాం. బుద్ధికి సంబంధించిన విషయాలు ఏదైనా వస్తే, అంటే సరిగ్గా మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోకపోతే ఆ మాట అంటారు. సరిగ్గా మనం అనుకున్నది చేయకపోతే, ఏదైనా ఫెయిల్ అవుతే అలా అంటాం మనం. బ్రెయిన్ డ్యామేజ్ అవుతే ఆ మాట అన్నారు. బ్రెయిన్ వేరు,
అది పనిచేసే విధానం వేరు. దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ బుద్ధికి ఏమైనా వస్తే బుద్ధికి బుద్ధి చెప్పాలంటే ఏ డాక్టర్ లేరు కదా. దానికి మనమే సమాధానం, మన దగ్గరే ఉంది ఏది చేయాలన్నా కానీ. ఎందుకంటే మన మనస్సు మన బుద్ధిని మనం కంట్రోల్ చేసుకోగలిగే శక్తి మనలో ఉంది. మొత్తం టోటల్ బాడీలో మన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అంతా ఈ కనుబొమ్మల మధ్య భాగంలో బ్రెయిన్లో సెంటర్ పాయింట్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. దాన్నే ప్రాణం, ప్రాణశక్తి, స్పిరిట్, సోల్, ఆత్మ అంటాం. అందులో ఉండేటువంటి పార్ట్స్ ఈ మనస్సు, బుద్ధి అన్నమాట. ఆ మనస్సు బుద్ధిని మనం నియంత్రించుకోవాలి, మనస్సు బుద్ధిని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన మనస్సు మన కంట్రోల్లో ఉందా? ఎలా చేయాలి మనస్సుని కంట్రోల్? మనస్సు ఒక గుర్రం లాంటిది, పరిగెత్తే గుర్రం లాంటిది అని అంటారు. అలాంటి మనస్సును మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మనస్సు ఏం చేస్తుంది? అసలు ఆలోచిస్తుంది. ఇంకేమైనా చేస్తుందా? మనస్సు చాలా వేగంగా ప్రయాణించగలిగే శక్తి కూడా మనస్సుకు ఉంది. సూర్యుడి నుండి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కనుక ప్రయాణిస్తే కాంతి భూమికి చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. మనం చదువుకున్నాం చిన్నప్పుడు. కానీ ఒకసారి సూర్యుడు అనుకుంటే సంకల్పంతో మనం ఒక సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సూర్యుడి దగ్గరికి చేరుకుంటాం. అంటే మనస్సు అక్కడ దాకా ప్రయాణించింది. మీరు ఇక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ నుండో ప్రయాణం చేసి వచ్చారు. మీ ఇల్లు అనుకోగానే మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే మనస్సుకు ఆలోచించే శక్తే కాదు, వేగంగా ప్రయాణించే శక్తి ఉంటుంది. వేగంగా ప్రయాణించడమే కాదు, దృశ్యాన్ని చూడగలిగే శక్తి కూడా ఉంటుంది. అంటే ఒక విజన్ని చూడగలుగుతుంది. ఇప్పుడు 2020 అంటే రాబోయే నెక్స్ట్ ఇయర్ ఏదైనా చెయ్యాలి ప్రణాళికను గవర్నమెంట్ పెట్టుకుంటే అది కూడా ఒక విజన్. ఇలా మనది భారతదేశాన్ని స్వర్ణిం భారత్గా తయారు చేయాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలి, లేదా ఏదో స్వచ్ఛ తెలంగాణ ఇలా పెట్టుకుంటాం కదా మనం. ఇవన్నీ విజనే. అంటే ఇలా ఉంటే ఇలా ఉంటుంది అన్నది ఒక విజన్. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఇది మనసు క్రియేట్ చేసింది. అంటే మనస్సులో కూడా అలా ఒక విజన్ ఉంటుంది అన్నమాట. దేని గురించి అయినా చూడగలిగే శక్తి మనస్సుకు ఉంది. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ని మీరు చూడగలుగుతారు. రేపు మీరు చేయాలనుకునే విషయాన్ని మీరు ఒకసారి ఊహించుకోగలుగుతారు, దాని దృశ్య రూపంలో చూడగలుగుతారు. కాబట్టి ఇవన్నీ మనస్సుకు ఉన్నటువంటి శక్తులు. తర్వాత మనస్సు అన్నిటికంటే ఒక గొప్ప శక్తి కలిగి ఉంది. అదేంటి అంటే అనుభవం చేసుకోవడం. ఏదేనైనా అనుభవం చేసుకుంటుంది. సంతోషాన్నైనా, బాధనైనా, సుఖాన్నైనా, దుఃఖాన్నైనా, దేన్నైనా అనుభవం చేసేది మనస్సే. ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఒక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, లేకపోతే 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అదేంటంటే ఎవరైనా మిమ్మల్ని చాలా అవమానించారు, అందరి ముందు అవమానించారు అనుకోండి. సపోజ్ మనల్ని ఎవరైనా అవమానించారు. 10 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి కనిపిస్తే ఎలా ఉంటుంది మన స్పందన? వెళ్ళి ఎదురుకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడతామా? భుజం మీద చేసి మాట్లాడతామా? నమస్తే చెప్తామా? 10 ఏళ్ల తర్వాత ఏం జరిగినా కానీ, 10 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి మనకు కనిపించినా కానీ అప్పటి అవమానం ఇప్పుడు మనం ఎంత ఫ్రెష్గా వచ్చాం కదా అలా ఫ్రెష్గా బయటకు వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ అంటారు, అనుభవం ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా మనకి బయటకు వచ్చేసింది. అంటే మనస్సుకి ఆ అనుభూతి తెలుసు. ఒక్కొక్కసారి ఏదైనా జోక్ ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, ఆ జోక్ మళ్ళీ గుర్తొచ్చింది అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, జోక్ ఏం చెప్పలేదు, కానీ అప్పుడు వాళ్ళు ఏదో జోక్గా మాట్లాడారని ఇప్పుడు నవ్వేస్తాం. ముందు ఎందుకు నవ్వుతున్నారంటే ఆ జోక్ గుర్తొచ్చింది అంటాం. అక్కడ విన్నారు, అక్కడ నవ్వారు, మళ్ళీ గుర్తొచ్చింది, మళ్ళీ నవ్వారు. గుర్తొస్తే నవ్వడం అంటే ఫీల్ అయ్యాం, మళ్ళీ ఆ నవ్వుని మనం అనుభవం చేశాం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకి నవ్వు వచ్చింది, మళ్ళీ నవ్వు వచ్చేసింది. అంటే అనుభూతి చేయడం కూడా మనస్సుకు ఉంది. మనస్సుకు చాలా గొప్ప శక్తి ఉంది, అద్భుతమైన శక్తి మనస్సులో ఉంది. సంకల్ప శక్తి ద్వారానే ఈ ప్రపంచంలో ఏదైనా మనం సాధించగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. మరి ఇలాంటి సంకల్ప శక్తిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? మన మనస్సుని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? అంటే మన ఆలోచనల, మనస్సు చేసే పని ఫస్ట్ ఆలోచనలు అనుకున్నాం. మన ఆలోచన శక్తిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? అయితే మనిషి నైజం ఏంటి అంటే శ్రమ తక్కువ ఉండాలి,
ఫలితం ఎక్కువ ఉండాలి. ఎక్కువ కష్టపడద్దు చదువుకోవడానికి, కానీ మార్కులు మాత్రం బాగా రావాలి. సంపాదన ఎక్కువ ఉండాలి, ఆఫీస్ అవర్స్లో పని తక్కువ ఉండాలి కదా. అది మనకి తక్కువ శ్రమ ఉండాలి, ఎక్కువ ఫలితం ఉండాలి. ఇది మన కోరిక అన్నమాట. అలా ఉంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం. ఒకవేళ అలా లేదనుకోండి, మనం కొంచెం కష్టపడతాం, మొత్తానికి కష్టపడిన తర్వాత మనం అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయాం అనుకోండి, నెక్స్ట్ మన ఆలోచన ఎలా ఉంటుంది? నేను ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను, అయినా కానీ నాకు ఏం ఫలితం దొరికింది? ఇంత కష్టపడితే ఇంతేనా? ఇంకా నా వల్ల కాదు, నేను కష్టపడాల్సిందంతా కష్టపడ్డాను, ఇంకా నా వల్ల కాదు, నేను నా పని నేను చేసుకుంటా, నేను ఇంకో దారిలోకి వెళ్ళిపోతానని ఆ పనినే మానేస్తాం. అంతేగాని మనం మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని మాత్రం తక్కువ సార్లు అనుకుంటాం. ఒకవేళ చేసినా ఒకసారి 2 సార్లు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇదే ఆలోచన. ఎవరైనా ఎంకరేజ్ చేస్తేనో లేకపోతే ఎవరైనా ఏమైనా చెప్తేనో అప్పుడు మళ్ళీ మనకు ఆలోచనలు వస్తాయి, మళ్ళీ చేస్తాం. మళ్ళీ లోపల మాత్రం అదే ఉంటుంది అనమాట. ఏం చేసినా ఏమొచ్చింది, అంతకుముందు చేశాను కదా, చేస్తే ఏమైనా లాభం ఉందా, అంతే, మళ్ళీ ఇప్పుడు చేసినా అంతే. ఇలాగే ఇది ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. అయితే కష్టం లేకుండా ఫలితం రావడం అనేది అసలు ఈ ప్రపంచంలో ఉంటుందా? మన ప్రపంచంలో కూడా కొన్ని ఫార్ములాలు ఉంటాయి. మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫార్ములా ప్రకారమే మనకి ఆన్సర్ వస్తుంది. ఫార్ములా తప్పిపోయింది అనుకోండి, ఆన్సర్ కూడా రాదు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. మనం ఎంత శ్రమ చేస్తే దానికి అంతే ఫలితం వస్తుంది. శ్రమకు తగిన ఫలితం రాకపోవడం అనేది ఉండనే ఉండదు అసలు. ఒకవేళ ఫలితం కరెక్ట్గా రావట్లేదు అంటే మనం ప్రయత్నంలో లోపం ఉంది, ప్రయత్నాన్ని సరిదిద్దుకోవాలి. మనం ఇంకొక రకం ప్రయత్నం చేయాలి, ఇంకో రకం చేయాలి. ఇప్పుడు చేసిన ప్రయత్నం చేసాం, కానీ ఇంకో రకం చేయాలేమో అది చూసుకోవాలి తప్ప రిజల్ట్ కోసం మనం రిజల్ట్ రాంగ్ వచ్చింది అని మాత్రం ఎప్పుడు క్లెయిమ్ చేసేది లేదు. తప్పకుండా మనం చేయాలి. ఇక్కడ మీరు వినే ఉంటారు, ఒక వ్యక్తికి అనిపించిందంట, ఈ కష్టాలు ఎందుకు, భగవంతుడు ఇలా అందరినీ రకరకాలుగా ఎందుకు పుట్టించాడు, ఒకే రకం ఉంటే బాగుండేది కదా, అందరికీ సమానమైన డబ్బు, సమానమైనటువంటి సుఖం ఇస్తే అందరు సుఖంగా ఉంటారు కదా, కష్టపడాల్సిన అవసరం ఏముంది అనుకున్నాడంట. భగవంతుడిని అడిగాడంట ఒకసారి, మరి గాడ్ నువ్వు అందరికీ ఒక 100 కోట్లు ఇచ్చేరాదా, 100 కోట్లు అందరి అకౌంట్లో వేసేసి అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఈ గొడవలు, దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ ఎందుకు? ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, ఒకరు ఇలా ఒకరు అలా ఉన్నారనే కదా. ఇవన్నీ లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, నీకు కూడా పెద్ద టెన్షన్ ఉండదు అని అంటే భగవంతుడు అన్నాడట, సరే నేను 100 కోట్లు అందరికీ ఇస్తాను, నీకు కూడా ఇస్తాను. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నువ్వేం చేస్తావా 100 కోట్లతో? ఫస్ట్ 100 కోట్లు ఇస్తే ఫస్ట్ నేను చేసే పని మానేసి ఏం చేస్తాను, నేను ముందు ఫస్ట్ హోటల్కి వెళ్తాను. హోటల్కి వెళ్ళి కడుపు నిండా 5 స్టార్ హోటల్కి వెళ్ళి మంచి కడుపు నిండా నాకు ఇష్టమైన ఆహారం అంతా తినేస్తా అన్నాడంట. అప్పుడు అన్నాడంట భగవంతుడు, మరి ఏమయ్యా నువ్వు నీ పని మానేస్తావు, మరి ఆ హోటల్ వాళ్ళకు కూడా నేను 100 కోట్లు ఇస్తాను కదా, వాళ్ళు ఎందుకు వంట చేస్తారయ్యా నీకోసము, వాళ్ళు కూడా వంట మానేస్తారు కదంట. నిజమే కదా అనుకున్నాను. మళ్ళీ అన్నాడంట, మరి నీకు నేను 100 కోట్లు ఇస్తే పోనీ ఈ హోటల్ మానేసి ఇంకేం చేయాలి, నీకోసం నువ్వేం చేసుకుంటావు అంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నాడంట. అవునా, ఒకడే కట్టుకుంటా అంటే నేను ఒకడే ఎందుకు కడతాను, మంచి వర్కర్స్ని, మంచి మేస్త్రి, మంచి అది ఎక్కడ దొరుకుతారయ్యా, వాళ్ళందరూ పని మానేస్తారు, వాళ్ళకు కూడా 100 కోట్లు ఉన్నాయి కదా అన్నాడంట. ఇలా 100 కోట్లు అందరికీ ఉంటే అందరు ఏం చేస్తారు, మరి ఎక్కడ ఏం పని జరుగుతుంది? అందుకని ఈ సృష్టి సిద్ధాంతమే ఇది, కష్టే ఫలి. ఎంత శ్రమ చేస్తే అంతకు తగ్గ ఫలితం లభిస్తుంది, ఏం చేయకుండా ఏం లభించదు. కాబట్టి మనం ఏం చెయ్యాలి అన్నది మనం నిర్ణయించుకోవాలి. రెండవది ఏంటి అంటే, మనం కొన్ని నమ్మకాలు ఏర్పరచుకుంటాం. జీవితంలో నమ్మకం లేని ఎవరు ముందుకెళ్ళారు, కానీ అందులో 2 రకాల నమ్మకాలు ఉంటాయి. ఒకటి అపనమ్మకం, ఇంకోటి మంచి నమ్మకం అన్నమాట. మన మీద మనం ఎలా నమ్మకాలు పెట్టుకుంటామంటే, ఇంతకుముందు అనుకున్నాం కదా, నేను చెయ్యలేను, ఒకసారి ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఒక్కసారి 2 సార్లు ఏదైనా అనుకున్నది జరగలేదు అనుకోండి, 3వసారి సేమ్ అదే దృష్టికోణంతో చూసే అలవాటు మనకి జీవితంలో తయారైపోయింది. మనందరికీ తెలుసు, సర్కస్లో ఏనుగు, సింహం ఇవన్నీ ఉంటాయి. ఏనుగు అన్ని జంతువుల్లో చాలా బలమైన జంతువు కదా, మనకు చూస్తే అర్థమైపోతుంది దాని పర్సనాలిటీని. దీనికి హైట్ కూడా సరిపోతుంది. అంత పెద్ద ఏనుగు
మీరు ఎప్పుడైనా సర్కస్ చూస్తే అందులో ఏనుగును దేంతో కట్టేస్తారు అన్నది కూడా చూసే ఉంటారేమో. నేను చూశాను. ఏనుగును దేంతో కట్టేస్తారంటే ఒక గొలుసుతో కట్టేస్తారు. అది ఆ గొలుసును తలుచుకుంటే నిమిషంలో తెచ్చుకొని రోడ్డు మీద వీధుల మీద పరిగెత్తగలుగుతుంది. కానీ అది ఎప్పుడు అలా చేయలేదు. ఎక్కడ సర్కస్లో ఉన్న ఏనుగు పరిగెత్తి బయటకు వచ్చింది అన్నది చాలా తక్కువ, అరుదు మనం వినేది. అది అక్కడే ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంటుంది, కానీ బయటికి రాదు. మనం ఏం చేస్తాము, మనం ఆ ఏనుగును దానికే కట్టేసి ఉంచుతాం, ఆ ఏనుగు కూడా దానికే ఉంటుంది. ఎందుకు ఆ ఏనుగు ఆ చైన్కి కట్టేస్తే అలాగే ఉంది అన్న ఆలోచన ఎప్పుడైనా మనకు వచ్చిందా? మరి ఆన్సర్ అయితే తెలుసు అనుకుంటా. దాని ట్రైనింగ్ ఇచ్చారు. అలాగా ఏం ట్రైనింగ్ ఇచ్చారు? కరెక్ట్గా చెప్తున్నారు, చెప్పండి. వాళ్ళ మాట వినేలాగా. నెక్స్ట్ ఎవరో చెప్తున్నారు అనుకుంటా ఆన్సర్. మైండ్ సెట్ దాన్ని చేంజ్ చేస్తారు. ఎలాగా? టాపిక్ ఇదే కదా, కొంచెం ఒక రాయి ఇసిరేసి చూడండి, ఏదైనా ఆన్సర్ వస్తుందేమో. దానికి ఇష్టమైన పదార్థం పెట్టి అచ్చా, మనుషుల దగ్గర ఉంటూ పద్ధతిగా ఉండడం నేర్చుకుందనమాట. అది ఓకే అనుకోవచ్చు. రకరకాలు. అసలు రీజన్ ఏంటి అన్నది మేము అడిగితే మాకు చెప్పింది ఏంటి అంటే, ఏనుగును అంత పెద్దగా ఉన్నప్పుడు తీసుకురారు వాళ్ళ కంపెనీలో, సర్కస్ కంపెనీలో. అది చిన్నగా ఉన్నప్పుడు తీసుకొస్తారు, చిన్న పిల్లగా ఉన్నప్పుడు. తీసుకొచ్చేటప్పుడు కూడా ఎలా అంటే దానికి మొత్తం తాళ్లతో కట్టేసి తీసుకొస్తారు. దానికి అది గుంటలో, అంటే దాన్ని అది అంటే ఒక గుంట తవ్వేసి పెడితే అది చూడకుండా వచ్చి గుంటలో పడిపోతుంది. అలాగైనా, లేకపోతే దాన్ని కొనడమే, చిన్న పిల్లగా ఉన్నప్పుడు కొనడమైనా చేస్తారు. రెండోది ఏంటి అంటే, అది దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఏ తాడు, ఏ చైన్ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారో సేమ్ అదే చైన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తారు. దాన్ని ఆ చైన్తో, ఆ పెద్ద చైన్ కట్టేస్తారు. చిన్న పిల్ల అప్పుడు దానికి పెద్ద చైన్ కట్టేస్తారు. చైన్తో కట్టేసి దాన్ని తీసుకొచ్చి కొద్ది రోజుల వరకు ఆహారం పెట్టరు దానికి. ఎందుకంటే అది గింజుకుంటూ ఉంటుంది అనమాట, దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి ఆహారం పెట్టకపోయేసరికి దానికి ఆ టెన్షన్కి ఆహారం లేక బలం తగ్గిపోయి దాని ప్రయత్నం చేసి లాస్ట్కి భయంతో కొంతసేపటికి అది నార్మల్ అయిపోతుంది. ఇంకా కొద్ది రోజులకి వీళ్ళు ఏం చేస్తారు, నెమ్మదిగా ఒక వ్యక్తి దాన్ని మచ్చిగా చేసుకుంటాడు. చేసుకొని రోజు కొంత 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 ఆహారం ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ ఆహారం తింటూ వీళ్ళు నన్ను ఏం హాని చెయ్యరు, నాకు ఏం చెయ్యరు, నన్ను బాగానే చూసుకుంటారు, ఏదోలే ఇక్కడున్నా బాగానే ఉన్నా అన్న ఒక ఫీలింగ్లోకి వస్తుంది అనమాట. అని అది పారిపోవాలన్న ప్రయత్నం చెయ్యదు. చేసినా కానీ అక్కడ చైన్ ఒకటి ఉంటుంది కదా, ఆ చైన్ని చూసి అది ఏమనుకుంటుంది అంటే, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను ఈ చైన్ నుండి పారిపోవడానికి, అయినా పారిపోగలిగానా? అది ఏనుగు పెరుగుతుంది తప్ప దాని బుద్ధి పెరగదు అన్నమాట. అందుకని అది ఏమనుకుంటుంది, ఎంత ఎత్తు పెరిగినా ఆ చైన్ నేను చిన్నప్పటి నుండి ట్రై చేస్తున్నా, ఆ చైన్ మాత్రం నేను తప్పించుకోలేను ఆ చైన్ నుండి అనుకుంటుంది. అది నిజమా? దాన్ని ఏమనాలి? బుద్ధి పెరగలేదన్న. అది నమ్మకం, అపనమ్మకం. అసలు నిజంగా చెప్పాలంటే దానికి ఇప్పుడు సమయం ప్రకారం వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉందో అది గుర్తించలేకపోతుంది. నాలో శక్తి పెరిగింది అన్నది తను అర్థం చేసుకోలేకపోయింది. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను పెరుగుతున్నాను, నేను పెరుగుతున్నప్పుడు నా శక్తి పెరిగింది అన్నది దానికి అర్థం కాలేదు. అర్థం కాకపోవడం వల్ల ఏం చేసిందంటే ఆ ఏనుగు అక్కడే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. మనం కూడా సేమ్ టు సేమ్ ఏం చేస్తాం, ఒకసారి ఏదైనా చేసి ఫెయిల్ అయ్యాం, 2 సార్లు ఏదైనా చేసి ఫెయిల్ అయ్యాం, ఒక వ్యక్తికి ఏదైనా మాట చెప్పాము, ఆ వ్యక్తి ఆ పని చేయకపోతే ఇంకా నెక్స్ట్ 2వ సారి చెప్పాము, చేయలేదు, అంతేనండి ఆ మనిషికి చెప్పి లాభం లేదు. ఒక లేబుల్ వేసేస్తాం అనమాట ప్రతి దాని మీద, ఒక విషయం మీద, ఒక వ్యక్తి మీద, ఒక పని మీద, ఒక దాని మీద, అన్నిటి మీద ఇట్లా లేబుల్స్ వేసుకుంటాం. ఓ వాళ్ళ వద్దొద్దు, వాళ్ళతో పెట్టుకోకండి, ఆ పని నా వల్ల కాదులేండి, ఇక్కడికి రావాలా, ఏమోనండి ఆ వాతావరణం నాకు పడదు, ఒకసారి వెళ్ళాను మళ్ళీ పడదు, మళ్ళీ ఏమన్నా అవుతాయి అన్నీ ఒక్కసారి 2 సార్లకే అన్ని మంచిగా అయిపోవాలన్నమాట. అన్నీ మనకి ముందు కాళ్ళ ముందుకు అన్ని స్వర్గం వచ్చేసేయాలి. అలాంటి ఎలా కుదురుతుంది?
ప్రయత్నం చేయకుండా ఏం జరుగుతుంది ప్రపంచంలో? ఎంతమంది సైంటిస్టులు ఎన్ని వేల సార్లు ఫెయిల్ అయితే కదా మనకు ఒక్కొక్కటి కనుక్కున్నారు. ఇవన్నీ ఆ బల్బు కనుక్కున్న వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే బల్బు కనుక్కున్నారు. మనం మన జీవితంలో ఎవరి కోసమో చేయట్లేదు, ప్రపంచాని కోసం. మన కోసం ఏదైనా చేయాలంటే కూడా కొన్ని నమ్మకాలు పెట్టుకుంటాం. ఆ నమ్మకం వల్ల మనలో ఉన్నటువంటి, మన మీద మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. దీన్నే ఏమంటారంటే ఆత్మవిశ్వాసం పోగొట్టుకోవడం. ఇవన్నీ సంకల్పాలు కాకపోతే ఏంటి? సంకల్పాలే కదా నడిచేది. అంటే మనస్సు చాలా సెన్సిటివ్ అయిపోయింది అనమాట. ఒకసారి ఏదైనా అయిపోతే దానికి ఇంకా నా వల్ల కాదు, ఒక లైన్ పెట్టుకుంటాం, ఒక కొటేషన్ లాగా. ఒకసారి ఒక ఊర్లో వర్షం పడట్లేదు చాలా సంవత్సరాల నుండని అక్కడ ఒక గురువు గారిని పిలిపించారు. ఆయన ఊరంతా చూసి, ఈ ఊర్లో ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ మీరంతా కలిసి ప్రార్థన చేస్తే, ఊరంతా కలిసి ఒక రోజంతా ఒకే చోట గ్యాదర్ అయిపోయి ఆ ఊరి మధ్యలో గ్యాదర్ చేస్తే, అందరు గ్యాదర్ అయిపోయి ప్రేయర్ చేస్తే కనుక చలి ఎక్కువ ఉంది అందరికి, అప్పుడు వర్షం కురుస్తుంది తప్పకుండా అని చెప్తాడు అనమాట. అప్పుడు అందరూ వెళ్తారు. ఇప్పుడు మన ఊర్లో వర్షం పడాలి, ఖమ్మంలో వర్షం పడాలి, మనందరం వెళ్ళి పెవిలియన్ గ్రౌండ్లో వెళ్ళి మనందరం మెడిటేషన్ చేయాలి. చేస్తే వర్షం పడుతుందని చెప్పారు అనుకోండి, ఎంతమంది నాతో వస్తారు? ఎవరు రారా? వస్తారా? మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేస్తే వర్షం పడుతుంది. ఒకరు చెప్పారు, ఆ వ్యక్తి చెప్పింది జరుగుతుంది. ఎంతమంది వస్తారు ఇందులో? సరే మీరు రాకపోండి, కానీ ఆ ఊర్లో అందరు బయలుదేరారంట. కాకపోతే జరిగింది ఏంటి అంటే, రావడం రాకపోవడం కాదు, ఆ ఊర్లో జరిగింది ఏంటంటే, ఈ అమ్మాయి లాంటి ఒక అమ్మాయి గొడుగు పట్టుకొని బయలుదేరింది. నవ్వారు కొంతమంది, కొంచెం పైకి నవ్విన వాళ్ళు కొందరు, లోపల నవ్విన వాళ్ళు కొందరు. ఎందుకు నవ్వారు చెప్పండి? సంతోషంతో నవ్వారా, లేకపోతే జోక్ అనిపించి నవ్వారా? జోక్ అనిపించి నవ్వారు. కానీ నిజం చెప్పాలంటే, ఆ అమ్మాయి ఏ పని చేయబోతుందో ఆ పని మీద, ఆ మాట మీద, ఆ వ్యక్తి మీద, రిజల్ట్ మీద కంప్లీట్ విశ్వాసంతో, నమ్మకంతో ముందుకెళ్ళింది. అవునా? వాళ్ళని చూసి నవ్వుతాం, అట్లాంటి వాళ్ళని చూసి. నా వల్ల కాదు అనుకున్న వాళ్ళని చూసి ఇంతే కదా, ఎవరైనా అంతే కదా అంటాం. ఏది కరెక్ట్ మరి? నమ్మకం అందేందన్నారు. ఇది కదా నమ్మకం అంటే. మనకి నమ్మకాలంటే అవి. అందుకని మనిషిలో శక్తి తక్కువ లేదు. ఏనుగు మనకంటే ఎక్కువ శక్తివంతమైంది, దాన్ని కంట్రోల్ చేస్తాం. గద్ద ఎక్కడో ఆకాశంలో వెళ్తుంది, కింద ఉన్న తన ఆహారాన్ని ఇలా వచ్చి పట్టేస్తుంది. అంత బాగా మనకు చూపు లేదు, కానీ దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. మనం కొన్ని జంతువుల్లాగా పరిగెత్తలేము, కొన్ని జంతువుల్లాగా ఈదలేము కదా. ఆ కుక్క వాసన పట్టేస్తుంది కదా, మనకు అంతేం వినికిడి శక్తి, వాసన పట్టే శక్తి మనకి అంతేం లేదు. కానీ వాటిని కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం, అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ కంట్రోల్ చేయలేదల్లా మనస్సునే కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా. అది మనలోనే ఉంది, మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎక్కడ ఉంటుంది కంట్రోలింగ్ మరి? ఇప్పుడు చల్లగా ఉంది, దీన్ని కంట్రోల్ చేయండి అని చెప్తున్నారు మీరంతా. నిజంగా దాని కంట్రోల్ ఎక్కడుందో తెలిస్తే మీరే ఏమి చేసేస్తారు కదా. ఇప్పుడు దీని కంట్రోల్ ఎక్కడుంది తెలీదు. ఎక్కడుంది బటన్? ఎక్కడ ఉందా? ఏమైనా తెలియకుండా ఎక్కడన్నా బటన్ దేవుడు పెట్టాడా? ఎక్కడుంది? తాళం కప్ప తయారైన దగ్గరే తాళం చెవి కూడా తయారవుతుంది కదా. అలాగే మన ప్రాబ్లం ఎక్కడుందో దాని సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. మనస్సు ఆలోచనలే మళ్ళీ మనస్సును కంట్రోల్ చేసేందుకు సాధనం. వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి అంటారు కదా. ముళ్ళుని, మనస్సుని అంటే ఆలోచనలతోటి మార్చాలి. నెగటివ్ థాట్స్ని పాజిటివ్ థాట్స్తో మార్చాలి. చెడు ఆలోచనలని మంచి ఆలోచనలతో పరివర్తన చేయాలి. అంతే. ఈ
కదా. కష్టమా? ఏం కష్టం లేదు. ఇప్పటి నుండి అందరూ కింగ్ అన్నమాట, రాజు కదా. ఎవరి జీవితం, ఎవరి శరీరం, ఎవరి మనస్సు మీద వాళ్ళు రాజు. ఒకసారి ఒక అబ్బాయి వెళ్తున్నాడంట, రాజు మారువేషంలో వెళ్తున్నాడంట. మారువేషంలో వెళ్తుంటే అక్కడ ఒక పొలం దగ్గర ఒక అబ్బాయి ఆపేశాడు. ఇట్నుండి మీరు వెళ్ళకూడదండి, అటు నుండి వెళ్ళాలి అని ఆపేశాడు. ఓయ్, నేను ఎవరు అనుకుంటున్నావు తెలుసా అన్నాడు ఆ చిన్న పిల్లని చూసి. 15 సంవత్సరాలు 14 సంవత్సరాల అబ్బాయి. అంటే మీరు ఎవరైతే నాకేంటండి, మా పొలంలో నుండి ఇప్పుడు వెళ్ళకూడదు అంతే, నన్ను ఇక్కడ నిలబెట్టారు కాపులా మా తాతయ్య, మీరు వెళ్ళకూడదు అంటాడు. అంటే ఆయన చెప్తాడనమాట, మరి నువ్వెవరు ఇంతకి అని అడుగుతాడు. నేనెవరో తెలుసా అని ఆయన అడిగాడు కదా. అంటే ఈ అబ్బాయి కూడా అంటాడు, నేనెవరో తెలుసా అని ఈ అబ్బాయి అంటాడు. అంటే రాజు అంటాడు, ఎవరు నువ్వు ఇంతకి అంటే, మీరెవరో ఫస్ట్ చెప్పండి అంటాడు. అలా ఒకరినొకరు అడుగుతారనమాట. ఆ అబ్బాయి అంటాడు, నేను ఒక రాజుని అంటాడు. ఈ రాజు ఆశ్చర్యపోతాడు, నేను రాజుని ఇక్కడ ఉంటే ఆయన రాజుని అంటున్నాడు ఏంటి అని. నేను రాజుని అంటే దేనికి, ఏ దేశానికి అయ్యాను రాజు అంటే, నీ దగ్గర ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఏముంది నీ దగ్గర, నువ్వు దేనికి రాజు, నీ మంత్రి ఎవరు, ఏం కథ అనంటే ఆయన చెప్తాడనమాట, నా దగ్గర మంచి మంత్రి ఉన్నాడు, నా దగ్గర నా రాజ్యంలో ఎన్నో జీవనదులు ప్రవహిస్తున్నాయి, నా దగ్గర ఎంతో గొప్ప సైన్యం ఉంది, తర్వాత ఇవన్నీ నా కంట్రోల్లో ఉంటాయి, నా రాజ్యం నా కంట్రోల్లో ఉంది, నా రాజ్యానికి నేనే సర్వాధికారిని, మీ మాట చెప్పండి మీరు దేనికి రాజు అంటాడు. నీ రాజ్యం మంత్రి అన్ని చెప్తున్నావు కానీ ఎవరు వాళ్ళు, ఎవరు ఎక్కడున్నారు చూపెట్టు, నీ బలగం అంతా బలం అంతా ఎక్కడుంది అంటే ఆయన చెప్తాడనమాట, నా మనస్సు నా మహామంత్రి, నాలో ఉన్న సంస్కారాలు మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అది నా బలం, నా సైన్యం. అలాగే నా శరీరంలో నరంలో ప్రవహిస్తుంది చూసారా జీవనదుల్లాగా రక్తం, ఆ ఉడుకు రక్తం, దాంతో నేను ఏదైనా చేయగలుగుతాను, అన్ని నా బాడీలో నా కంట్రోల్లో ఉన్నాయి, నా మనసుతో సహా. మీ రాజ్యంలో మీ కంట్రోల్లో ఉందా అంతా అని అంటాడు. నేను రాజు అన్నారు కదా, మరి మీరు ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారు? అప్పుడు ఈ రాజు ఆలోచనలో పడిపోతాడు. ఒక దేశానికి రాజు అవ్వడమే రాజు కాదు, ముందు మన మనస్సుకి మన దేహానికి కూడా మనం రాజుగా కావాలి. కాబట్టి ముందు మన శరీరం, మన మనస్సు, మన అలవాట్లు మన కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడైతే మన మనస్సు కంట్రోల్లో ఉంటుందో, మన ఆలోచనలు కంట్రోల్లో ఉంటాయో, ఆటోమేటిక్గా మన అలవాట్లు, మన జీవితమే మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మన జీవితం మన కంట్రోల్లో ఉన్నప్పుడు ఏ పరిస్థితి మనని ఏం డ్యామేజ్ చేయలేదు. కాబట్టి ఫస్ట్ మనని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవరైనా మనల్ని పక్క నుండి కంట్రోల్ చేస్తూ ఉన్నారనుకోండి, మనకు నచ్చదు. ఆఖరికి మనని కంట్రోల్ చేయడం కాదు, మన ముందు టీవీ ఉంటే దాని రిమోట్ కూడా మన కంట్రోల్లోనే ఉండాలి. పక్కన వాళ్ళ చేతికి కూడా రిమోట్ ఇవ్వం మనం. ఇస్తారా ఎవరైనా? నేను ఏ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే ఆ ఛానలే చూడాలి, ఇది మన కోరిక లేకపోతే డిమాండ్. మరి మన రిమోట్ చాలాసార్లు పక్క వాళ్ళకి ఇచ్చేస్తాం, పరిస్థితులకు ఇచ్చేస్తాం, ఇంకా రకరకాలుగా ఇచ్చేస్తాం. ఏమంటాం చెప్పండి? ఏంటి సార్ వాళ్ళు నన్ను అంత మాట అనేసారు, నాకు కోపం రాదా అంటాం. అంటే నన్ను కంట్రోల్ చేసింది ఎవరు? ఇప్పుడు నేను ఎవరి కంట్రోల్లో ఉన్నాను? వాళ్ళ మాటల కంట్రోల్లో ఉన్నాను. వాళ్ళు నన్ను ఒక మాటని కోపం తెప్పించవచ్చు, ఒక పొగడి నన్ను సంతోష పెట్టచ్చు. వాళ్ళు ఎలా అంటే అలా నేను మారిపోతాను. అంటే నా కంట్రోల్, నా రిమోట్ నేను ఎక్కడ ఉంచుకున్నాను? నా దగ్గర ఉందా? వేరే వాళ్ళకి ఇచ్చేసాను. పరిస్థితులు బాగాలేవు, అందుకే నా మూడ్ బాగాలేదు. అంతా బాగుంది కాబట్టి ఈరోజు ఫుల్ హ్యాపీ. అంటే నా రిమోట్ ఎక్కడ ఇచ్చాను? నేను నా దగ్గర లేదు, పరిస్థితులకు ఇచ్చేసాను, బయట ప్రపంచానికి ఇచ్చేసాను. మనకి మన చేతుల్లో ఉంచుకోవాలి. మన మనస్సు మన చేతుల్లో ఉండాలి, మన ఆలోచనలు మన గ్రిప్లో ఉండాలి. దీనికోసం ఏం చేయాలి మరి? దీనికోసం కొన్ని టెక్నిక్స్ అన్నమాట. మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనస్సు చిన్నపిల్లల లాంటిది అంటారు. ఇక్కడ మీరందరూ పెద్దవాళ్ళే, అందరికీ పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలో కొంత తెలిసిన వాళ్ళే, కొంత బాగా తెలిసిన వాళ్ళే. నేను ఒకటి అడుగుతాను చెప్పండి. ఒక చిన్న బాబు ఉన్నాడు, ఒక 7-8 నెలల బాబు ఉన్నాడు. ఆ బాబుకి మాటలు ఏమొస్తాయి, ఏమర్థమవుతాయి? తెలిసి తెలియక బాబు ఒక షార్ప్ చాకును పట్టుకున్నాడు, ఇలా గట్టిగా పట్టుకున్నాడు, అది కూడా షార్ప్గా ఉన్న వైపే పట్టుకున్నాడు.
ఇప్పుడు మనం వదిలేయి అంటే అర్థం కాదు, ఇవ్వు అంటే అర్థం కాదు, ఇంకోటి ఏదైనా ఇస్తామంటే అర్థం కాదు. ఇప్పుడు ఆ అబ్బాయికి నేను చెప్పే ఏ మాట అర్థం కాదు కదా. మాటలతో ఆ అబ్బాయితో చాకును వదిలించలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ చాకును వదిలేయాలి, అది కూడా ఈజీగా వదిలేయాలి. ఆ చిన్న బాబు ఎలా ఆల్టర్నేటివ్ ఏదైనా సోర్స్ ఏం చూపించాలి? చాక్లెట్. ఆ బాబుకు చాక్లెట్ అంటే తెలుసా? 8 months బాబు బొమ్మ లాంటిది ఏదన్నా చూపిస్తే చాకు. అయితే చాకు వదిలేసి బొమ్మను తీసుకుంటాడా? బొమ్మను తీసుకునే ప్రయత్నంలో చాకు వదిలేస్తాడా? చిన్న తేడా అంతే. చాకు వదిలేసి బొమ్మను తీసుకోడు ఆయన, ఆ బాబు. బొమ్మను మనం, మీకు అందరికి ఆన్సర్ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. బొమ్మను ఇలా చూపించామనుకోండి, ఆ బాబు ఏం చేస్తాడు? బొమ్మను పట్టుకుంటాడు. బొమ్మను పట్టుకునే ప్రయత్నంలో ఆటోమేటిక్గా చాకును వదిలేస్తాడు. ఇప్పుడు మనస్సును కూడా ఏమనుకున్నాం మనం? చిన్న పిల్లల లాంటిది అనుకున్నాం. ఒక విషయాన్ని పట్టుకొని అలాగే ఉన్నాం అనుకోండి, ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నాము, ఎంత వద్దనుకున్నా అదే గుర్తొస్తుంది, ఎంత ఏమన్నా అదే చెప్తుంటాం కదా. ఏం చేయాలి? ఇప్పుడు పట్టుకున్నాం, ఏం చేయాలి? ఫస్ట్ వదిలేశారా మీరు? బాగా వదిలేశాడా? ఫస్ట్ ఏం చేశాడు? ఇంకొక వస్తువు, ఇంకొక దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇంకొక దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే దీన్ని వదులుతాం. ఇంకొకటి ఏదైనా ఆలోచించాలి, ఇంకొక దాంట్లో బిజీ అవ్వాలి, ఇంకొక విషయాన్ని చదవండి, వినండి, రాయండి, చర్చించండి, మాట్లాడండి, ఇంకేమైనా చేయండి. అది చేస్తే ఆటోమేటిక్గా ఆ టైంలో ఇది మర్చిపోతాం. అంతకంటే ఈజీ ఇంకేముంటుంది చెప్పండి? దీన్నే పట్టుకొని ఎట్లా మర్చిపోతాను, ఎట్లా వదిలేస్తాను, నేను దీన్ని ఎట్లా, ఇదే ఆలోచిస్తున్నారు, దీన్నే అనుకుంటున్నారంటే అది కుదరదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకొక లక్ష్యం ఏదైనా మంచిది పెట్టుకుంటే అప్పుడు జీవితంలో ముందుకెళ్ళచ్చు. ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకుంటే మనస్సు కంట్రోల్ అవుతుంది, మనస్సు మన చేతుల్లోకి వస్తుంది. ఏదైనా పర్వాలేదు, ఒక మంచి లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం కూడా మనం ఎలా పెట్టుకుంటాం? మామూలు ఒక చిన్న దాంట్లో చెప్పాలంటే, నేను కోపం చేయకూడదు, నేను టెన్షన్ పడకూడదు, ఇలాంటివి లక్ష్యం పెట్టుకుంటారు. ఇది లక్ష్యం అని నేను చెప్పను, ఎందుకంటే లక్ష్యం అనేది ఎప్పుడైనా ఏం చెయ్యాలి అనేది లక్ష్యం ఉంటుంది తప్ప ఏం చెయ్యకూడదు అనేది లక్ష్యం ఉండదు. ఎప్పుడైనా చిన్నప్పటి నుండి మనల్ని ఎవరైనా మీరు ఏం కావద్దు అనుకుంటున్నారు అని అడిగారా? మీరు ఏం చెయ్యొద్దు అనుకుంటున్నారు? పెద్దయ్యాక మీరు ఏం కావద్దు అనుకుంటున్నారు అని అడిగారా? ఏమడుగుతారు ఎవరైనా? మీరు ఏం కావాలనుకుంటున్నారు అని అడుగుతారు. అదే మన లక్ష్యం, అంతే కదా. అలాగే మరి నేను కోపం చేయొద్దు అనుకుంటున్నానంటే ఇదేం లక్ష్యం? కొన్ని చెయ్యరు, ఇంకేం చేస్తారు చెప్పండి? కోపం చేయకపోతే అట్లా కొంచెం దాన్ని అణిచేసి పెట్టుకుంటారు. కోపాన్ని అణిచి లాస్ట్కి ఏమవుతుంది? ఒకసారి బ్లాస్ట్ అయిపోతుంది. 4 సార్లు చూశాను, 10 సార్లు చూశాను, ఇక 11వ అయిపోయింది, ఎదుటి వాళ్ళు అయిపోయారు. ఇంకా దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? అణిచిపెట్టుకోవాలా కోపాన్ని? ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, అది కూడా పాజిటివ్గా. మనస్సుకు ఒక లక్ష్యం ఇవ్వాలి. రెండోది, మనస్సును కంట్రోల్ చేసుకోవాలంటే రెండో విధానం ఏంటి అంటే, మనస్సు ప్రజెంట్ గురించి ఆలోచించే విధంగా చూడాలి. వర్తమానం, ఇప్పుడు నేనేం చేయాలి? పాస్ట్లో ఉన్నటువంటి నమ్మకాలు, ఇంతకుముందు మనం అనుకున్న ఏనుగు గురించి లేదా ఫ్యూచర్ గురించిన భయాలు, అది కూడా మనని ఏమీ ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి వర్తమానాన్ని మనం కరెక్ట్గా ఎప్పుడైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటామో, వర్తమానాన్ని ఆస్వాదిస్తామో, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటామో, ఆటోమేటిక్గా మన భవిష్యత్తు బాగుంటుంది. పాస్ట్లో జరిగిన విషయాల్ని కూడా మనం పరివర్తన చేసుకోగలుగుతాం. మనస్సు ఎప్పుడు ఒక సమయంలో ఒకటే ఆలోచన చేయగలుగుతుంది, 2-3 రకాలు ఆలోచించదు, 2-3 విషయాలు ఆలోచించదు. ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నానంటే ఇప్పుడే ఇంకొకటి మాట్లాడలేను, ఇది అయిపోయాకనే ఇంకొక మాట. అలాగే మనస్సు కూడా ఒక థాట్ క్రియేట్ చేసింది అంటే అయిపోగానే నెక్స్ట్ ఫాస్ట్గా క్రియేట్ చేయగలుగుతుంది ఆలోచనలు. కానీ ఒకసారి ఒకటే, రెండోది రాదు. కాబట్టి మనం వర్తమానాన్ని గురించి ఆలోచిస్తే గతాన్ని, భవిష్యత్తుని గురించిన ఆలోచనలు
కొంచెం స్టాప్ అవుతాయి, మనస్సు కంట్రోల్ అవుతుంది. మీ ముందు ఇప్పుడు లేవు, ఊహించుకోండి. 1,00,000 రూపాయల క్యాన్సిల్ అయిన చెక్ ఒక 10-15 సంవత్సరాల తర్వాత మీకు వస్తుంది డబ్బులు, 1,00,000 రూపాయలు ప్రామిసరీ నోట్ ఒకటి, 1,00,000 రూపాయలు నెట్ క్యాష్, నెట్ ఇక్కడ ఉంది రెడీగా. ఈ 3 ఇలా పెట్టి ఉన్నాయి. ఏం తీసుకుంటారు? అందరూ అదే చాయిసా? ఇంకెవరిదైనా ఏదైనా చాయిస్ ఉందా? ఇప్పుడే కావాలా? ఎదురుంది కదా, 15 ఏళ్ళ తర్వాత ఎవరు ఉంటారో ఏమో. క్యాన్సిల్ అయిపోయిన చెక్ అమ్మా, అయిపోయింది. ఏం చేసుకుంటాం? చెక్ పట్టుకొని ఏం చేసుకుంటాం కదా, అయిపోయిందని. మరి ఈ డబ్బుల గురించి అయితే తెలుసు, ఆలోచనలు సంకల్పాలు కూడా ధనమే, మూలధనం, అన్నిటికంటే గొప్ప సంపద. మరి దాని గురించి అయిపోయిన దాని గురించి ఎంతసేపు ఆలోచిస్తే ఏమొస్తుంది? ఏమన్నా మార్చుతారా చెప్పండి? ఏం మార్చగలుగుతాం? ఏమీ మార్చలేదు. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎప్పుడైనా హిస్టరీలో అదేదో తుగ్లక్ అని ఒక రాజు ఉండేది కదా, ఆయన ఇటు అటు రాజధాని మార్చాడంటే ఇప్పుడు ఆ రాజుని మనం మార్చగలుగుతాం ఏమన్నా? ఆయన గురించి ఆలోచించి ఆయన గురించి డిస్కస్, ఎప్పుడో పోయాడు ఇప్పుడు ఎందుకండి ఆయన గురించి అని అంటాం కదా. ఒక్క క్షణం క్రితం ఏదైతే జరిగిందో దాని గురించి కూడా మనం ఆలోచించి ఏం మార్చలేదు. అలాగని ఆలోచించకూడదు అనట్లేదు. ఎలా ఆలోచించాలి అంటే, ఒక క్షణం క్రితం నేను ఏదైనా పొరపాటు చేస్తే, ఒక క్షణం క్రితం ఏదైనా జరిగితే దాని మొత్తం విషయమంతా ఆలోచించకుండా జస్ట్ దాని నుండి నేను ఏం నీతి నేర్చుకున్నాను, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి ఒకటి తెలుసుకొని బస్ ఇంకా దాన్ని వదిలేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్ గురించి కూడా ఓవర్గా ప్లానింగ్ చేయడం ద్వారా ఏం జరగదు. మనం ప్లానింగ్ మనం చెయ్యాలి, మనం కష్టపడాలి. తర్వాత అది జరగకపోతే, ఇది జరగకపోతే, ఇంకేదో జరగకపోతే అని ఆలోచిస్తే ఉండదు. ఇప్పుడు చేసేదంతా పోగొట్టుకుంటాం, ఇప్పుడు టైం పోగొట్టుకుంటాం. ప్లానింగ్ ఉండాలి, అది ప్రాక్టికల్గా తీసుకొచ్చేలాగా ఉండాలి. అంతేగాని ఇప్పుడున్న సమయాన్ని, శక్తిని మొత్తం వృధా చేసేలాగా ఉండకూడదు. ఎవరో ఒక ఆయన తల మీద నెయ్యి కుండ పెట్టుకొని అమ్ముతున్నాడంట ఊళ్ళో. నెయ్యి అమ్ముతూ సగం కుండ కంటే ఎక్కువ నెయ్యి అయిపోయింది అమ్మడం. ఆయనకు చాలా సంతోషం కలిగింది. 2-3 అవర్స్లో మొత్తం నెయ్యి అంతా నేను అమ్మేస్తున్నాను అని. ఆయనకు అనిపించింది, రేపు ఒక వెంటనే 2 కుండల నెయ్యి వేస్తే అని అనుకున్నాడు. ఈరోజు 3 గంటల్లో నెయ్యి అమ్మేస్తే రేపు 2 కుండలు వేస్తే అయిపోతాయి. ఎల్లుండి అయితే 4 తెద్దాం. తెచ్చేసి 4 ఎట్లా పట్టుకోను, ఒక కావడ తెచ్చుకొని 4 పెట్టుకొని వచ్చేస్తా. 4 కూడా పొద్దుట నుండి రాత్రి వరకు అయిపోతాయి. మరి తర్వాత నేను 2 తెచ్చుకుంటా, ఇటు 4 ఇటు 4 అంటే సరే 2 రోజుల్లో అయిపోతాయి. అలా 2 డేస్ తర్వాత మళ్ళీ 8 కంటే ఎక్కువ అంటే ఒక బండి తెచ్చుకోవాలి, 16 తెచ్చుకొని అమ్మేయాలి. 16 కూడా 4 రోజుల్లోనే అయిపోతాయి. ఇలా నేను చేస్తే ఒక 15 రోజులలో, 16-20 రోజులలో నేను ఒక పెద్ద షాప్ పెట్టేసుకోవచ్చు. నా షాప్ అందరూ వచ్చారు అనుకోండి, నెలలో ఇలా మొత్తం నేను ఈ కుండలు అమ్మేస్తే ఇంకేముంది, నా దగ్గర బోలెడని డబ్బులు వస్తాయి. నేను ఇల్లు కట్టుకోవచ్చు, నేను కారు కొనుక్కోవచ్చు, నేను అది కొనుక్కోవచ్చు, నేను ఇది కొనుక్కోవచ్చు. అప్పుడు వస్తారు ఒక్కొక్కరు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతారు. అడిగి ఇస్తామా అంత అడుగుతిస్తాడు. ఏమైంది? తల మీద ఉండకుండా కింద పడిపోయి నెయ్యి అంత పోయిందంట పాపం. ఇప్పుడు ఏమైంది? ఆయన భవిష్యత్తు ఏమైంది? అక్కడ దాకా ఎప్పుడు చేరుకుంటాడో తెలియదు, కానీ అక్కడ దాకా ఆలోచించి, ఇక్కడ దాకా ఓవర్గా ఆలోచించి ఇప్పుడున్నది పోగొట్టుకున్నాడు. ప్లానింగ్ ఉండాలి, కానీ ప్రాక్టికల్గా చేసే విధంగా ఉండాలి. మరీ ఓవర్గా కాదు. రేపు, ఎల్లుండి, వారం ఓకే, ఇంకేదో ఎన్నో సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అన్న తర్వాత, ఒక టైం తర్వాత ఒక్కొక్క మెట్టే ఎక్కుతాం, కానీ ఒకసారి అయితే పైకి ఎక్కలేం కదా. కాబట్టి ఎప్పుడైనా మనం చూడాల్సింది ప్రజెంట్ని. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ప్రతి దాంట్లో మనం ఒక మంచిని తీసుకోవాలి. అప్పుడు మనస్సు కంట్రోల్ అవుతుంది. మనస్సుకు మంచిని యాక్సెప్ట్ చేయడం వచ్చు, చెడునేం యాక్సెప్ట్ చేయదు. అది ఫస్ట్ మంచినే యాక్సెప్ట్ చేయాలనుకుంటుంది, దానికి అలవాటు చేస్తే అయిపోతుంది. గులాబీకి ముళ్ళు ఉంటాయి. గులాబీ తోటకి వెళ్ళాం మనందరం, అక్కడ అన్ని గులాబీ తోటలో అన్ని మొక్కలకి ముళ్ళే ఉన్నాయి. ముళ్ళున్నంత మాత్రాన ఆ తోటకు నేను రానంటారా? నేను గులాబీలను చూడనంటారా? ఎంత బాగుంది తోట అని అంటారు కదా. ఈ ముళ్ళు బాలేవు అసలు అని ఎవరన్నా అంటారా? గులాబీ బాగుంది అన్న వాళ్ళే 99-100 కూడా అంతే ఉంటారు తప్ప ఈ గులాబీకి ముళ్ళు బాలేదు అని మాత్రం ఎవరు అనరు. మనం ఓన్లీ మంచిని మాత్రమే చూసాం. చంద్రుడు కూడా మొత్తం
ఎప్పుడైతే పౌర్ణమి వస్తుందో రౌండ్గా చంద్రుడు ఉంటే ఎంత బాగుంది అసలు పౌర్ణమి రోజు చంద్రబింబం అని అంటాం. అంతేగాని ఆ నల్ల మచ్చేది అసలు అదేం బాగుంది అసలు అది లేకపోతే బాగుండని డిస్కషన్ ఎవరు చేయరు. ఎందుకంటే మనకు తెలుసు దానివల్ల లాభం ఏం లేదు, అది చూడం, మనకి ఏదైతే బాగా అనిపిస్తుందో అది మాత్రమే చూస్తున్నాం. అలాగే మన లైఫ్లో జరిగే ప్రతి చిన్న 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 దాంట్లో కూడా మనం మంచిని చూడటం నేర్చుకుంటే మన మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది. మంచిని చూడటం మనకు రాదనుకోవద్దు, మనకు వచ్చు. ఆ వచ్చిన దాన్ని కొంచెం 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 మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే ప్రతి దాని నుండి పాజిటివిటీ తీసుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో ఉంటుంది మంచి. ఆలోచించే దృష్టికోణం అంటే చూసే దృష్టికోణం, ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం దేన్నైనా ఎలా అంటే అలా తీసుకోవచ్చు, మన ఇష్టం. మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది, మనం ఆలోచించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక వ్యక్తికి ఇద్దరు టైలర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ ట్రైన్లో వస్తున్నారు. ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ఇద్దరు మీద వాళ్ళే పాపం. ఇద్దరికి కుడి కాలు కుడి చేయి ఫ్రాక్చర్ అయిపోయింది. ఇద్దరిని ఒకే హాస్పిటల్లో పక్క పక్క బెడ్స్లో పడుకోబెట్టేశారు. వాళ్ళిద్దరి అంటే చాలా పూర్ కాబట్టి ఇద్దరు బాధల్లోనే ఉన్నారు. ఫ్యామిలీని వాళ్ళే మెయింటైన్ చేయాలి, ఇంకెవరు లేరు అక్కడ. పిల్లలు వాళ్ళ భార్య అందరు అక్కడే ఉన్నారు. ఒక ఆయనేమో భగవంతుడిని తిడుతున్నాడు, ఒక ఆయనేమో భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. భగవంతుడిని ఎందుకు తిడుతున్నాడు ఆయన? నేనే ఈ ఇంటికి పెద్ద, అసలు నేను లేకపోతే వీళ్ళు ఎలా తింటారు? నా కాలు చేయి తీసేసి నువ్వేం చేస్తావు అసలు? నా మీదనే ఎందుకు ఇంత నీ కోపం అని ఆయనను భగవంతుడిని తిట్టేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆయన కోపంతో రగిలిపోతున్నాడు. ఆ పక్క ఆయన అంటున్నాడు, భగవంతుడా నా ఫ్యామిలీకి నేనే దిక్కు, కనీసం నేను నోటితో అయినా వాళ్ళకి ఏదైనా ఇలా చేయి అలా చేయనా గైడెన్స్ ఇవ్వచ్చు. నేను కూడా పోతే వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళకి దిక్కే ఎవరు లేదు. కనీసం ఈ కాల్ చేయి ఇప్పుడు ఫ్రాక్చర్ అయినా కానీ ఏదైనా కానీ నేనైతే ఉన్నాను, నన్నైతే ప్రాణాలతో కాపాడవు, ఇది చాలు, ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలు, ఇది ఉన్నది చాలని. రెండు ఒకటే రకం. ఒకసారి ఒక సేల్స్ మెన్ ని ఒక ఊరికి పంపించారనమాట, చెప్పుల షాప్ పెడదామని. ఒక ఊర్లో, ఆ ఊరు పల్లెటూరులో పెడితే చెప్పుల షాప్ మనకి బాగా నడుస్తుందా లేదా చూసి రమ్మని పంపించారు. ఆ వ్యక్తి వెళ్ళొచ్చాడు. వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ ఆ ఊర్లో ఎవ్వరూ చెప్పులు వేసుకోరట. వాళ్ళ బురదల్లో ఆ పని కోసం పంట పొలాల్లో దిగుతూ, ఆ బురదలో దిగుతూ ఇలాంటి చెప్పులు వేసుకొని తిరిగేంత లేదు వాళ్ళకి ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదండి. నేను అడిగితే అసలు ఏమీ చెప్పట్లేదు సరిగ్గా. చెప్పులు మాకెందుకు అంటున్నారు, అక్కడ పెట్టి వేస్ట్ మన షాప్ అన్నాడు. ఓకే థ్యాంక్ యూ, నువ్వు వెళ్ళొచ్చావు అని చెప్పేసి ఆయన పంపించాడు. ఇంకొక అబ్బాయి వచ్చాడు, ఆయనను కూడా పంపించాడు అనమాట. పంపించే ఆ అబ్బాయి వచ్చిన తర్వాత, సార్ అక్కడ పెడితే మాత్రం మనకు ఫుల్ కావాలంటున్నాడు. ఇదేంటయ్యా, అదే ఊరు అదే వ్యక్తి, అంటే అదే ఊరు అదే మనుషులు అదే వ్యక్తులు, నువ్వేంటి ఆపోజిట్ గా చెప్తున్నావు అని, ఎందుకు, రీజన్ ఏంటి అని అడిగితే ఆ అబ్బాయి చెప్తాడనమాట, నేను ఆ ఊర్లో ఎవ్వరు చెప్పులు వేసుకోరన్న విషయాన్ని గమనించాను సార్. అంటే మరి చెప్పులు వేసుకొని ఊర్లో చెప్పులే వేసుకోను అన్న వాళ్ళకి నువ్వు షాప్ పెడితే ఏం లాభం అంటే, అదే సార్ నేను చెప్పుల వల్ల లాభం ఏంటి, తక్కువ మనం శ్రమ పడడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి, తక్కువ ఖర్చుతో మనకి ఎక్కువ లాభాలు ఉంటాయి, దీనివల్ల ఏమేమి లాభాలు ఉంటాయి అన్నది నేను చెప్తే ఆ ఊర్లో ఎవరికి లేవు కాబట్టి, మరి మనదే ఒక చెప్పుల షాపు ఇంకే షాపు లేదు కాబట్టి మన దగ్గరే ఎక్కువ సేల్ అవుతాయి అని అన్నాడు. సిచ్యువేషన్ ఒకటే, చూసే దృష్టికోణం లేదు. ఆయనలో వాళ్ళు వద్దన్నారు, వదిలేశారు. కానీ ఈ అబ్బాయి వాళ్ళు వద్దన్నారు కాబట్టి, ఎందుకు వద్దంటున్నారు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వద్దంటున్నారు, వాళ్ళకి ఏం లాభాలు వస్తున్నాయో అర్థం కాలేదు కాబట్టి దాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేయించాడు. కాబట్టి అక్కడ వాళ్ళు కూడా సంతోషంగా విన్నారు, వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించడం మొదలు పెట్టారు. సిచ్యువేషన్ ఎప్పుడు మన ముందు వచ్చేది జీవితంలో మనకి మంచి రూపంలో రాదు. దాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, దానికి ఎలా స్పందిస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం దేని నుండైనా మంచి నేర్చుకోవాలి, మంచి చూడాలి అన్నది ఒక లక్ష్యం పెట్టుకుంటే మన మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా, సంతోషంగా, స్టేబుల్గా, స్థిరంగా ఉంటుంది. ఇది మన మనసును మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మనసును కంట్రోల్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ మోటివేషన్. మనకి మనం
ఎవరు ఈ రోజులలో ఇలా మీటింగులు పెట్టి లేకపోతే ఇంకేదో పెట్టి మనందరికీ రోజు ప్రోత్సహించి, సరే ఇప్పుడు ఇది దేనికోసం పెట్టారో కానీ అసలు ప్రతి జీవితంలో మన జీవితంలోనూ ప్రతి దానికి ఒకరు వచ్చి మనని మోటివేట్ చేయరు కదా. మనకి ఎన్నో ఉంటాయి కదా, మనకి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి సమస్యలు అనిపిస్తాయి. ప్రతి దానికి ఎవరు చెప్తారు చెప్పండి సొల్యూషన్? ప్రతి దానికి ఎవరు మనకి వచ్చి ఎంకరేజ్ చేస్తారు? ఎవరికి ఉన్నంత టైం? మనకే లేదు మన ఇంట్లో ఉన్న వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడడానికి, పిల్లలతో సరిగ్గా ఉండడానికి. ఈ రోజుల్లో ఎంత బిజీ షెడ్యూల్ అంటే, ఒక ఆయనను అడిగాడంట ఒక డాక్టర్ని, మీ పిల్లలు ఎంత అయ్యారంటే ఇంత అయ్యారు అన్నాడట. ఇంత అవడం ఏంటండి అంటే, నేను రోజు పొద్దున్నే వెళ్తా రాత్రి వస్తా, వాళ్ళు పడుకున్నప్పుడే చూస్తా, కాబట్టి ఇంత ఉన్నారు ఇప్పుడు అని చెప్తున్నాడు. అన్నిటికీ మన దగ్గర టైం ఉంటుంది. ఇప్పుడు మనకి అన్నిటికంటే ఇప్పుడు అనుకున్నాం కదా, మన మొబైల్కి ఎక్కువ టైం ఇస్తున్నాం కావచ్చు మనం కదా. మొబైల్ ఇక్కడికి వచ్చి, ఇక్కడ అందరు మొబైల్ తోటి వచ్చి ఉంటారు, నేను కూడా. ఇక్కడికి రావాలి అని మనం అనుకున్నప్పుడే, నిన్న మొన్న మనకి ఎప్పటి నుండో తెలుసు కదా, రావాలనుకున్నప్పుడు మొబైల్ ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఎవరు మర్చిపోయారు ఛార్జింగ్ పెట్టడం? ఇందులో అందరు ఫుల్ ఛార్జ్ పెట్టుకుని వచ్చి ఉంటారు కదా. సెల్ ఫోన్ ఛార్జింగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇంత పొద్దంతా ఇక్కడ ఉండాలన్నప్పుడు మరి ఫుల్ ఛార్జింగ్ ఉండాల్సిందే కదా. మరి ఎంతమంది సెల్ఫ్ ఛార్జింగ్ చేసుకొని వచ్చారు? పొద్దంతా వినాలి కదా, దానికి కూడా బ్యాటరీ డౌన్ అయిపోద్దండి. మరి దానికి ఛార్జింగ్ ఎక్కడ ఉంటుంది? చేసుకొని వచ్చారా? తింటే ఏం ఛార్జింగ్ కాదు, తింటే ఇది బాడీకి. మరి ఇక్కడ ఛార్జింగ్ దానికి ఎలా? మెడిటేషన్, సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషనే మెడిటేషన్. ఎంతైతే మనం మెడిటేషన్ చేస్తామో, మనతో మనం మాట్లాడుకుంటామో, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటామో, మనను మనం పాజిటివ్గా చూసుకోవడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు మనం సెల్ఫ్ ఛార్జింగ్ అనేది జరుగుతుంది. మరి ఛార్జింగ్ చేసుకున్నామా కాసేపు? చెప్పనా నేను ఎలా ఎలా మాట్లాడుకోవాలి మనతో మనం అన్నది? కొద్ది నిమిషాలు చెప్తా, ఎక్కువసేపు చెప్తాను, లేకపోతే నిద్ర వచ్చేస్తారు. చల్లటి గాలి, ప్రశాంతంగా ఉంది, ఏం పని లేదు, ఇంతసేపు జోలపాట పడినట్టు. ఇంకా తర్వాత ఇంకా సైలెంట్గా చెప్పారు అనుకోండి నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిసేపు చెప్తాను. అయితే ఇది కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మోటివేషన్ అంటే కళ్ళు తెరిచి కూడా చేసుకోవచ్చు. సరే మీకు కళ్ళు తెరిచి కాన్సన్ట్రేట్ కావట్లేదు అంటే మాత్రం కళ్ళు మూసుకొని కూడా చేయొచ్చు. కళ్ళు మూసుకోమన్నాను కానీ నిద్రపోమనట్లేదు. వెన్నట్టితే కన్నంటుతుందంట తెలుసా? అందుకని ఎవరు వెనక్కి అనుకోదు, ముందుకు రావాలి. స్ట్రైట్గా కూర్చోండి, స్టిఫ్గా స్ట్రైట్గా. అందరు రెడీయా? రెడీ. సెల్ఫ్ మోటివేషన్. అందరు కళ్ళు తెరుస్తారా, కళ్ళు మూసుకుంటారా? సిచ్యుయేషన్ బట్టా ఆన్సర్ కొత్తగా ఉంది. నిద్ర వస్తే కళ్ళు మూసుకుంటాం, లేకపోతే తెరుస్తాం అన్నట్టుంది. నచ్చితే కళ్ళు తెరుస్తా, లేకపోతే కళ్ళు వస్తే నిద్ర అవుతా. అందరూ కళ్ళు తెరిస్తే ఎక్కడైనా స్ట్రైట్గా ఒక పాయింట్, ఎక్కడైనా ఒక దగ్గర స్ట్రైట్గా చూస్తూ ఉండండి. ఇంకా ఎటు అటు ఇటు దృష్టి మరల్చకుండా. లేదు నాకు అలా కుదరట్లేదని అనిపించింది అనుకోండి, వెంటనే కళ్ళు మూసుకోండి. ఓకేనా? కంప్లీట్ రిలాక్స్ అవ్వండి. అందరూ కాళ్ళు కిందికి పెట్టుకోండి. బ్యాక్ స్ట్రైట్. బాడీ కంప్లీట్ రిలాక్స్. రెండు చేతులు రెండు కాళ్ళ మీద పెట్టేసేయండి. పాదాలు కూడా పూర్తిగా ఎక్కడైనా స్థిరంగా ఆనించి ఉంచేసేయండి. మన భుజాలు
మన పొట్ట అన్ని రిలాక్స్ కావాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి, శ్వాస వదలండి. ఇంకొకసారి బాగా శ్వాస తీసుకొని శ్వాసను వదిలేసి కంప్లీట్ రిలాక్స్ అయిపోండి. కొద్ది క్షణాల కోసం అన్ని విషయాలు పక్కన పెట్టి కేవలం ఏదైతే వింటున్నామో దాని మీదనే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఏదైతే వింటున్నామో దాన్ని మనస్సులో ఒక దృశ్యం చూస్తూ యాక్సెప్ట్ చేస్తూ అనుభవం చేసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మన సంకల్పాన్ని ఈ శరీరంలో కనుబొమ్మల మధ్య భాగంలో బ్రెయిన్లో సెంటర్ పాయింట్లో మన శరీరంలో ఉన్న శక్తి అంతా అక్కడ కాన్సన్ట్రేట్ అయినట్టుగా ఒక చిన్న స్టార్ రూపంలో ప్రకాశిస్తున్నట్టుగా ఈ శరీరం యొక్క ప్రాణశక్తి చిన్న నక్షత్రం మాదిరిగా కనుబొమ్మల మధ్య భాగంలో స్థిరంగా ఉంది. నేను నా యొక్క రూపాన్ని స్పష్టంగా చూస్తూ ఉన్నాను. నేను ఒక శక్తి, నేను బాబాని, నేను చాలా సూక్ష్మంగా ఉన్నాను, కానీ మొత్తం శరీరాన్ని మనస్సును కంట్రోల్ చేయగలుగుతాను. నేను ఈ బాడీలో ఉన్నా కానీ ఈ బాడీకి డిటాచ్గా ఉన్నాను. నాలో అనంతమైన శక్తి దాగి ఉంది. నా సంకల్పాల ద్వారా నేను నా జీవితాన్ని నేను అనుకున్న విధంగా తయారు చేసుకోగలుగుతాను. ఎలాంటి పరిస్థితిలో కూడా నా మనస్సును డిస్టర్బ్ కానివ్వను. నేను అనుకున్నది సాధించగలుగుతాను. నా జీవితానికి
మార్గదర్శనం చేసుకోగలుగుతాను. నాలో సంపూర్ణమైన శక్తి ఉంది, ఉత్సాహం ఉంది, పట్టుదల ఉంది, అంతకు మించిన ఆత్మవిశ్వాసం ఉంది. నా గుణాలే నాకున్న మూలధనం. నాలో ఉన్న శక్తి నాకు ఆయుధాలు లాంటివి. నా శక్తిని నేను గుర్తిస్తున్నాను. నా గురించి ఎవరు ఎలా అనుకున్నా నా శక్తిని నేను స్వయంగా గుర్తించాను. నేను అనుకున్నది సాధించగలుగుతాను. నా ఆలోచనలను మంచి మార్గంలో మళ్ళించగలుగుతాను. నా జీవితంలో నేను అనుకున్న లక్ష్యాలు సాధిస్తాను. ఆటంకాలు, అవరోధాలు వచ్చినా కానీ ఆనందంగా వాటిని అధిగమిస్తూ అత్యున్నత స్థాయికి చేరుకుంటాను. నా జీవితానికి నేనే ఒక మంచి మార్గదర్శిని. నా మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నాలో ఉన్న బలహీనతలు నాకు తెలుసు, నాలో ఉన్న శక్తులు నాకు తెలుసు. నాలో ఉన్న శక్తి ఆధారంతో నాలో ఉన్న బలహీనతలపై విజయం సాధిస్తాను. నేను నా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలను. నా ఆలోచనలు ఇప్పుడు నెమ్మదిగా శాంతిస్తున్నాయి. నా చుట్టూ వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తూ ఉంది. నేను ఈ శరీరంలో బ్రెయిన్లో సెంటర్ పాయింట్లో ఒక చిన్న స్టార్, కానీ నా యొక్క ఆలోచన యొక్క ప్రవాహం తెల్లటి ప్రకాశ రూపంలో నా చుట్టూ ఒక సర్కిల్ మాదిరిగా దూరం వరకు వ్యాపిస్తూ ఉంటుంది. నా పాజిటివ్ ఎనర్జీ నన్ను రక్షిస్తుంది. ఏ రకమైన నెగిటివ్ యొక్క ప్రభావం నా మీద పడనివ్వదు.
నేను ఇప్పుడు పూర్తి విశ్రాంతిగా ఉన్నాను. నా మనస్సు ఇప్పుడు తెల్లటి వైట్ పేపర్ మాదిరిగా పూర్తి ప్లెయిన్గా ఉంది. స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. ఈ స్వచ్ఛమైన మనస్సులో ఏ సంకల్పం చేసినా అది తప్పకుండా సిద్ధిస్తుంది, విజయం లభిస్తుంది. విజయం నా జన్మ సిద్ధ అధికారం. నేను విజయం సాధించకపోతే ఇంకెవరు సాధిస్తారు? సంపూర్ణ అధికారం విజయం పైన నాకు ఉంది. నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నేను అలా మలుచుకోగలుగుతాను. నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను, పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఇదే విశ్వాసంతో ప్రతి అడుగు నా జీవితంలో ముందుకు వేస్తూ ఉంటాను. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఏదైతే మనల్ని గురించి మనం లక్ష్యం తీసుకున్నామో ఆ లక్ష్యాన్ని 3 సార్లు స్థిరంగా అనుకోవాలి. విజయం నా జన్మ సిద్ధాధికారం, నా జీవితం నా కంట్రోల్లో ఉంది, నేను ఎలా కావాలంటే అలా తయారు కాగలుగుతాను. ఒక 3 సార్లు ఎవరికి వాళ్ళు మనస్సులో గట్టిగా స్థిరంగా అనుకోండి. విజయం నా జన్మ సిద్ధాధికారం, నా జీవితం నా కంట్రోల్లో ఉంది, నేను ఎలా అంటే అలా తయారు కాగలుగుతాను. ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంది, తర్వాత సోలార్ పవర్ ఉంది, ఇలా అన్ని రకాల శక్తులు ఉన్నాయి. అన్ని శక్తులను తయారు చేసే శక్తి ఒకటి ఉంది. అదేంటి? మానవ శక్తి. మానవ శక్తి, అందులో ఆ 3 అక్షరాల్లో ఒక అక్షరం, లాస్ట్ అక్షరం తీసేస్తే దాన్ని ఇంగ్లీష్లో మన్ అంటారు. అంటే సంకల్ప శక్తి. అన్ని శక్తులకు మూలాధారం సంకల్ప శక్తి. మానవ శక్తి అంటే ఫిజికల్ కాదు కదా, ఫిజికల్గా మనం చేసేదే మానవుడు చేస్తున్నాడని కాదు. మనిషి యొక్క మేధస్సు, మనిషి యొక్క సంకల్పాలు ఏదైనా సాధించగలుగుతున్నాయి. కాబట్టి సంకల్ప శక్తి అన్నిటికంటే గొప్పది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. దీనికి కూడా ఒక సంకల్పమే. ఏది చేసినా కానీ మన జీవితంలో ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఎన్ని కనిపెట్టినా కానీ అంతే. ఈ ప్రపంచంలో శక్తి అంటే దాని గురించి ఒకటి చెప్తారు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తినైనా కానీ మనం సృష్టించలేము, మనం దాన్ని నాశనం చేయలేము, కేవలం దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. అయితే మన సంకల్ప శక్తి ద్వారా మనం ఎన్నో రకాల పవర్స్ కనుక్కున్నాం. ఈ ప్రపంచంలో న్యూటన్ కనుక్కున్నది గురుత్వాకర్షణ శక్తి. ఎన్నోసార్లు మన ఇంట్లో మన జీవితంలో కూడా మనం చూసాం వస్తువులు పైనుండి కిందికి పడిపోవడం. కానీ న్యూటన్ తన జీవితంలో చూశాడు, చిన్నప్పుడు యాపిల్ పైనుండి కింద పడింది. ఆయనకి సంకల్పం నడిచింది, అంటే ఆలోచన నడిచింది. ఏమని?
పైనుండి వస్తువు కిందికే ఎందుకు పడాలి అని ఆ ఒక్క సంకల్పం, ఆ ఒక్క ఆలోచన ఆయన ఒక శక్తిని కనుక్కున్నాడు. ఈ శక్తి ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంది అన్నది తెలుసుకున్నాడు. అలా ఏదైనా కానీ మనం మొదలు పెట్టేది మన సంకల్పంతో. సంకల్పం ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ క్రియేట్ చేయగలుగుతాం మనం? మన బాడీలో మన ఆలోచనలు ఎక్కడ ఉత్పన్నం అవుతాయి? మనస్సులో. మనస్సు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? బాడీలో. బాడీలో ఏ పార్ట్? హార్ట్ ఎక్కడ ఉంటుంది? హార్ట్ ఎక్కడ ఉంటుంది? ఎడం వైపు పక్క. తర్వాత కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి? బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? పైన. ఏది ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు. మరి ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, మనస్సు ఎక్కడ ఉంటుందంటే అంత స్పీడ్గా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అది కనిపించే పార్ట్ కాదు. హృదయం వేరు, మనస్సు వేరు. మన బుద్ధి వేరు, మన బ్రెయిన్ వేరు. రెండిటికి తేడా ఉంది. హార్ట్కి ఏమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనస్సు బాగాలేకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారా? మనస్సు బాగాలేకపోతే చేసే పనులు చాలా ఉంటాయి, కానీ డాక్టర్ దగ్గరికి అయితే వెంటనే వెళ్ళాం మనం. అలాగే బుద్ధి, కొన్నిసార్లు బుద్ధి పనిచేయట్లేదా అని అంటారు కదా, మీ బుద్ధి సరిగ్గా పనిచేయలేదా, ఈసారి నా బుద్ధి బాగా పనిచేసింది, ఇలా మనం మాట్లాడతాం. బుద్ధికి సంబంధించిన విషయాలు ఏదైనా వస్తే, అంటే సరిగ్గా మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోకపోతే ఆ మాట అంటారు. సరిగ్గా మనం అనుకున్నది చేయకపోతే, ఏదైనా ఫెయిల్ అవుతే అలా అంటాం మనం. బ్రెయిన్ డ్యామేజ్ అవుతే ఆ మాట అన్నారు. బ్రెయిన్ వేరు, అది పనిచేసే విధానం వేరు. దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్కి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ బుద్ధికి ఏమైనా వస్తే, బుద్ధికి బుద్ధి చెప్పాలంటే ఏ డాక్టర్ లేరు కదా, దానికి మనమే సమాధానం. మన దగ్గరే ఉంది ఏది చేయాలన్నా కానీ. ఎందుకంటే మన మనస్సు, మన బుద్ధిని మనం కంట్రోల్ చేసుకోగలిగే శక్తి మనలో ఉంది. మొత్తం టోటల్ బాడీలో మన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అంతా ఈ కనుబొమ్మల మధ్య భాగంలో, బ్రెయిన్లో సెంట్రల్ పాయింట్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. దాన్నే ప్రాణం, ప్రాణశక్తి, స్పిరిట్, సోల్, ఆత్మ అంటాం. అందులో ఉండేటువంటి పార్ట్స్ ఈ మనస్సు, బుద్ధి అన్నమాట. ఆ మనస్సు బుద్ధిని మనం నియంత్రించుకోవాలి. మనస్సు బుద్ధిని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన మనస్సు మన కంట్రోల్లో ఉందా? ఎలా చేయాలి మనస్సుని కంట్రోల్? మనస్సు ఒక గుర్రం లాంటిది, పరిగెత్తే గుర్రం లాంటిది అని అంటారు. అలాంటి మనస్సును మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మనస్సు ఏం చేస్తుంది అసలు? ఆలోచిస్తుంది. ఇంకేమైనా చేస్తుందా? మనస్సు చాలా వేగంగా ప్రయాణించగలిగే శక్తి కూడా మనస్సుకు ఉంది. సూర్యుడి నుండి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో గనక ప్రయాణిస్తే కాంతి భూమికి చేరుకోవడానికి 8 నిమిషాలు పడుతుంది. మనం చదువుకున్నాం చిన్నప్పుడు. కానీ ఒకసారి సూర్యుడు అనుకుంటే సంకల్పంతో మనం ఒక సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సూర్యుడి దగ్గరికి చేరుకుంటాం. అంటే మనస్సు అక్కడ దాకా ప్రయాణించింది. మీరు ఇక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ నుండో ప్రయాణం చేసి వచ్చారు. మీ ఇల్లు అనుకోగానే మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే మనస్సుకు ఆలోచించే శక్తే కాదు, వేగంగా ప్రయాణించే శక్తి ఉంటుంది. వేగంగా ప్రయాణించడమే కాదు, దృశ్యాన్ని చూడగలిగే శక్తి కూడా ఉంటుంది. అంటే ఒక విజన్ని చూడగలుగుతుంది. ఇప్పుడు 2020 అంటే రాబోయే నెక్స్ట్ ఇయర్ ఏదైనా చెయ్యాలి ప్రణాళికను గవర్నమెంట్ పెట్టుకుంటే అది కూడా ఒక విజన్. ఇలా మనది భారతదేశాన్ని స్వర్ణిం భారత్గా తయారు చేయాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలి, లేదా ఏదో స్వచ్ఛ తెలంగాణ, ఇలా పెట్టుకుంటాం కదా మనం. ఇవన్నీ విజనే. అంటే ఇలా ఉంటే ఇలా ఉంటుంది అన్నది ఒక విజన్. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఇది మనసు క్రియేట్ చేసింది. అంటే మనస్సులో కూడా అలా ఒక విజన్ ఉంటుందన్నమాట. దేని గురించి అయినా చూడగలిగే శక్తి మనస్సుకు ఉంది. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ని మీరు చూడగలుగుతారు. రేపు మీరు చేయాలనుకునే విషయాన్ని మీరు ఒకసారి ఊహించుకోగలుగుతారు, దాని దృశ్య రూపంలో చూడగలుగుతారు. కాబట్టి ఇవన్నీ మనస్సుకు ఉన్నటువంటి శక్తులు. తర్వాత మనస్సు అన్నిటికంటే ఒక గొప్ప శక్తి కలిగి ఉంది. అదేంటి అంటే అనుభవం చేసుకోవడం. ఏదేనైనా అనుభవం చేసుకుంటుంది. సంతోషాన్నైనా, బాధనైనా, సుఖాన్నైనా, దుఃఖాన్నైనా, దేన్నైనా అనుభవం చేసేది మనస్సే.
ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఒక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, లేకపోతే 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, అదేంటంటే ఎవరైనా మిమ్మల్ని చాలా అవమానించారు, అందరి ముందు అవమానించారు అనుకోండి. సపోజ్ మనల్ని ఎవరైనా అవమానించారు, 10 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి కనిపిస్తే ఎలా ఉంటుంది మన స్పందన? వెళ్ళి ఎదుటకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడతామా? భుజం మీద చేసి మాట్లాడతామా? నమస్తే చెప్తామా? 10 ఏళ్ల తర్వాత ఏం జరిగినా కానీ, 10 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి మనకు కనిపించినా కానీ అప్పటి అవమానం ఇప్పుడు మనం ఎంత ఫ్రెష్గా వచ్చాం కదా, అలా ఫ్రెష్గా బయటకు వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ అంటారు, అనుభవం ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా మనకి బయటకు వచ్చేసింది. అంటే మనస్సుకి ఆ అనుభూతి తెలుసు. ఒక్కొక్కసారి ఏదైనా జోక్ ఎవరైనా ఏదైనా చేశారు అనుకోండి, ఆ జోక్ మళ్ళీ గుర్తొచ్చింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, జోక్ ఏం చెప్పలేదు, కానీ అప్పుడు వాళ్ళు ఏదో జోక్గా మాట్లాడారు కానీ ఇప్పుడు నవ్వేస్తాం. ముందు ఎందుకు నవ్వుతున్నారంట? జోక్ గుర్తొచ్చింది అంటాం. అక్కడ విన్నారు, అక్కడ నవ్వారు, మళ్ళీ గుర్తొచ్చింది, మళ్ళీ నవ్వారు. గుర్తొస్తే నవ్వడం అంటే ఫీల్ అయ్యాం, మళ్ళీ ఆ నవ్వుని మనం అనుభవం చేశాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనకి నవ్వు వచ్చింది, మళ్ళీ నవ్వు వచ్చేసాం. అంటే అనుభూతి చేయడం కూడా మనస్సుకు ఉంది. మనస్సుకు చాలా గొప్ప శక్తి ఉంది, అద్భుతమైన శక్తి మనస్సులో ఉంది. సంకల్ప శక్తి ద్వారానే ఈ ప్రపంచంలో ఏదైనా మనం సాధించగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. మరి ఇలాంటి సంకల్ప శక్తిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? మన మనస్సుని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? అంటే మన ఆలోచనల, మనస్సు చేసే పని ఫస్ట్ ఆలోచనలు అనుకున్నాం, మన ఆలోచన శక్తిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? అయితే మనిషి నైజం ఏంటి అంటే శ్రమ తక్కువ ఉండాలి, ఫలితం ఎక్కువ ఉండాలి. ఎక్కువ కష్టపడద్దు చదువుకోవడానికి, కానీ మార్కులు మాత్రం బాగా రావాలి. సంపాదన ఎక్కువ ఉండాలి, ఆఫీస్ అవర్స్లో పని తక్కువ ఉండాలి కదా. అది మనకి తక్కువ శ్రమ ఉండాలి, ఎక్కువ ఫలితం ఉండాలి. ఇది మన కోరిక అన్నమాట. అలా ఉంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం. ఒకవేళ అలా లేదనుకోండి, మనం కొంచెం కష్టపడతాం, మొత్తానికి కష్టపడ్డ తర్వాత మనం అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయాం అనుకోండి, నెక్స్ట్ మన ఆలోచన ఎలా ఉంటుంది? నేను ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను, అయినా కానీ నాకు ఏం ఫలితం దొరికింది? ఇంత కష్టపడితే ఇంతేనా? ఇంకా నా వల్ల కాదు, నేను కష్టపడాల్సినంత కష్టపడ్డాను, ఇంకా నా వల్ల కాదు, నేను నా పని నేను చేసుకుంటా, నేను ఇంకో దారిలోకి వెళ్ళిపోతానని ఆ పనినే మానేస్తాం. అంతేగాని మనం మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని మాత్రం తక్కువ సార్లు అనుకుంటాం. ఒకవేళ చేసినా ఒకసారి 2 సార్లు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇదే ఆలోచన. ఎవరైనా ఎంకరేజ్ చేస్తేనో లేకపోతే ఎవరైనా ఏమైనా చెప్తేనో అప్పుడు మళ్ళీ మనకు ఆలోచనలు వస్తాయి, మళ్ళీ చేస్తాం. మళ్ళీ లోపల మాత్రం అదే ఉంటుందన్నమాట. ఏం చేసినా ఏమొచ్చింది, అంతకుముందు చేశాను కదా, చేస్తే ఏమైనా లాభం ఉందా, అంతే, మళ్ళీ ఇప్పుడు చేసినా అంతే. ఇలాగే ఇది ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. అయితే కష్టం లేకుండా ఫలితం రావడం అనేది అసలు ఈ ప్రపంచంలో ఉంటుందా? మన ప్రపంచంలో కూడా కొన్ని ఫార్ములాలు ఉంటాయి. మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫార్ములా ప్రకారమే మనకి ఆన్సర్ వస్తుంది. ఫార్ములా తప్పిపోయింది అనుకోండి, ఆన్సర్ కూడా రాదు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. మనం ఎంత శ్రమ చేస్తే దానికి అంతే ఫలితం వస్తుంది. శ్రమకు తగిన ఫలితం రాకపోవడం అనేది ఉండనే ఉండదు అసలు. ఒకవేళ ఫలితం కరెక్ట్గా రావట్లేదు అంటే మనం ప్రయత్నంలో లోపం ఉంది, ప్రయత్నాన్ని సరిదిద్దుకోవాలి. మనం ఇంకొక రకం ప్రయత్నం చేయాలి, ఇంకో రకం చేయాలి. ఇప్పుడు చేసిన ప్రయత్నం చేసాం కానీ ఇంకో రకం చేయాలేమో, అది చూసుకోవాలి తప్ప రిజల్ట్ కోసం మనం రిజల్ట్ రాంగ్ వచ్చింది అని మాత్రం ఎప్పుడు క్లెయిమ్ చేసేది లేదు. తప్పకుండా మనం చేయాలి. ఇక్కడ మీరు వినే ఉంటారు, ఒక వ్యక్తికి అనిపించిందంట, ఈ కష్టాలు ఎందుకు, భగవంతుడు ఇలా అందరినీ రకరకాలుగా ఎందుకు పుట్టించాడు, ఒకే రకం ఉంటే బాగుండేది కదా, అందరికీ సమానమైన డబ్బు, సమానమైనటువంటి సుఖం ఇస్తే అందరు సుఖంగా ఉంటారు కదా, కష్టపడాల్సిన అవసరం ఏముంది అనుకున్నాడంట. భగవంతుడిని అడిగాడంట ఒకసారి, మరి గాడ్ నువ్వు అందరికీ ఒక 100 కోట్లు ఇచ్చేరాదా, 100 కోట్లు అందరి అకౌంట్లో వేసేసి అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఈ గొడవలు, దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ ఎందుకు? ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, ఒకరు ఇలా ఒకరు అలా ఉన్నారనే కదా. ఇవన్నీ లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, నీకు కూడా పెద్ద టెన్షన్ ఉండదు అని అంటే భగవంతుడు అన్నాడట, సరే నేను 100 కోట్లు అందరికీ ఇస్తాను, నీకు కూడా ఇస్తాను. అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నువ్వేం చేస్తావా 100 కోట్లతో? ఫస్ట్ 100 కోట్లు ఇస్తే ఫస్ట్ నేను చేసే పని మానేసి ఏం చేస్తాను, నేను ముందు ఫస్ట్ హోటల్కి వెళ్తాను.
హోటల్కి వెళ్ళి కడుపు నిండా 5 స్టార్ హోటల్కి వెళ్ళి మంచి కడుపు నిండా నాకు ఇష్టమైన ఆహారం అంతా తినేస్తా అన్నాడంట. అప్పుడు అన్నాడంట భగవంతుడు, మరి ఏమయ్యా నువ్వు నీ పని మానేస్తావు, మరి ఆ హోటల్ వాళ్ళకు కూడా నేను 100 కోట్లు ఇస్తాను కదా, వాళ్ళు ఎందుకు వంట చేస్తారయ్యా నీకోసము, వాళ్ళు కూడా వంట మానేస్తారు కదా అంటే నిజమే కదా అనుకున్నాను. మళ్ళీ అన్నాడంట, మరి నీకు నేను 100 కోట్లు ఇస్తే కొని ఈ హోటల్ మానేసి ఇంకేం చేయాలి, నీకోసం నువ్వేం చేసుకుంటావు అంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నాడంట. అవునా, ఒకడే కట్టుకుంటా అంటే నేను ఒకడే ఎందుకు కడతాను, మంచి వర్కర్స్ని, మంచి మేస్త్రి, మంచి అది ఎక్కడ దొరుకుతారయ్యా, వాళ్ళందరూ పని మానేస్తారు, వాళ్ళకి కూడా 100 కోట్లు ఉన్నాయి కదా అన్నాడంట. ఇలా 100 కోట్లు అందరికీ ఉంటే అందరు ఏం చేస్తారు, మరి ఎక్కడ ఏం పని జరుగుతుంది? అందుకని ఈ సృష్టి సిద్ధాంతమే ఇది, కష్టే ఫలి. ఎంత శ్రమ చేస్తే అంతకు తగ్గ ఫలితం లభిస్తుంది, ఏం చేయకుండా ఏం లభించదు. కాబట్టి మనం ఏం చేయాలి అన్నది మనం నిర్ణయించుకోవాలి. రెండవది ఏంటి అంటే మనం కొన్ని నమ్మకాలు ఏర్పరచుకుంటాం. జీవితంలో నమ్మకం లేని ఎవరు ముందుకు వెళ్ళారు, కానీ అందులో 2 రకాల నమ్మకాలు ఉంటాయి. ఒకటి అపనమ్మకం, ఇంకోటి మంచి నమ్మకం అన్నమాట. మన మీద మనం ఎలా నమ్మకాలు పెట్టుకుంటామంటే ఇంతకుముందు అనుకున్నాం కదా, నేను చెయ్యలేను, ఒకసారి ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఒక్కసారి 2 సార్లు ఏదైనా అనుకున్నది జరగలేదు అనుకోండి, 3వసారి సేమ్ అదే దృష్టికోణంతో చూసే అలవాటు మనకి జీవితంలో తయారైపోయింది. మనందరికీ తెలుసు సర్కస్లో ఏనుగు, సింహం ఇవన్నీ ఉంటాయి. ఏనుగు అన్ని జంతువుల్లో చాలా బలమైన జంతువు కానీ మనకు చూస్తే అర్థమైపోతుంది దాని పర్సనాలిటీని. దీనికి హైట్ కూడా సరిపోతుంది, అంత పెద్ద ఏనుగు. మీరు ఎప్పుడైనా సర్కస్ చూస్తే అందులో ఏనుగును దేంతో కట్టేస్తారు అన్నది కూడా చూసే ఉంటారేమో. నేను చూశాను, ఏనుగును దేంతో కట్టేస్తారంటే ఒక గొలుసుతో కట్టేస్తారు. అది ఆ గొలుసును తలుచుకుంటే నిమిషంలో తెచ్చుకొని రోడ్డు మీద, వీధుల మీద పరిగెత్తగలుగుతుంది. కానీ అది ఎప్పుడు అలా చేయలేదు. ఎక్కడ సర్కస్లో ఉన్న ఏనుగు పరిగెత్తి బయటకు వచ్చింది అన్నది చాలా తక్కువ, అరుదు మనం వినేది. అది అక్కడే ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంటుంది, కానీ బయటికి రాదు. మనం ఏం చేస్తాము, మనం ఆ ఏనుగును దానికే కట్టేసి ఉంచుతాం, ఆ ఏనుగు కూడా దానికే ఉంటుంది. ఎందుకు ఆ ఏనుగు ఆ చైన్కి కట్టేస్తే అలాగే ఉంది అన్న ఆలోచన ఎప్పుడైనా మనకు వచ్చిందా? మరి ఆన్సర్ అయితే తెలుసు అనుకుంటా. దాని ట్రైనింగ్ ఇచ్చారు. అలాగా ఏం ట్రైనింగ్ ఇచ్చారు? కరెక్ట్గా చెప్తున్నారు, చెప్పండి. వాళ్ళ మాట వినేలాగా. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు అనుకుంటా ఆన్సర్. మైండ్ సెట్ దాన్ని చేంజ్ చేస్తారు. ఎలాగా? టాపిక్ ఇదే కదా, కొంచెం ఒక రాయిస్నేసి చూడండి, ఏదైనా ఆన్సర్ వస్తుందేమో. దానికి ఇష్టమైన పదార్థం పెట్టి అచ్చా, మనుషుల దగ్గర ఉంటూ పద్ధతిగా ఉండడం నేర్చుకుందనమాట అది. ఓకే అనుకోవచ్చు, రకరకాలు. అసలు రీజన్ ఏంటి అన్నది మేము అడిగితే మాకు చెప్పింది ఏంటి అంటే, ఏనుగును అంత పెద్దగా ఉన్నప్పుడు తీసుకురారు వాళ్ళ కంపెనీలో, సర్కస్ కంపెనీలో. అది చిన్నగా ఉన్నప్పుడు తీసుకొస్తారు, చిన్న పిల్లగా ఉన్నప్పుడు. తీసుకొచ్చేటప్పుడు కూడా ఎలా అంటే దానికి మొత్తం తాళ్లతో కట్టేసి తీసుకొస్తారు. దానికి అది గుంటలో, అంటే దాన్ని అది అంటే ఒక గుంట తవ్వేసి పెడితే అది చూడకుండా వచ్చి గుంటలో పడిపోతుంది. అలాగైనా, లేకపోతే దాన్ని కొనడమే, చిన్న పిల్లగా ఉన్నప్పుడు కొనడమైనా చేస్తారు. రెండోది ఏంటి అంటే, అది దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఏ తాడు, ఏ చైన్ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారో సేమ్ అదే చైన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తారు. దాన్ని ఆ చైన్తో, ఆ పెద్ద చైన్ కట్టేస్తారు. చిన్న పిల్ల అప్పుడు దానికి పెద్ద చైన్ కట్టేస్తారు, చైన్తో కట్టేసి దాన్ని తీసుకొచ్చి కొద్ది రోజుల వరకు ఆహారం పెట్టరు దానికి. ఎందుకంటే అది గింజుకుంటూ ఉంటుంది అనమాట, దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి ఆహారం పెట్టకపోయేసరికి దానికి ఆ టెన్షన్కి ఆహారం లేక బలం తగ్గిపోయి దాన్ని ప్రయత్నం చేసి లాస్ట్కి భయంతో కొంతసేపటికి అది నార్మల్ అయిపోతుంది. ఇంకా కొద్ది రోజులకి వీళ్ళు ఏం చేస్తారు, నెమ్మది ఒక వ్యక్తి దాన్ని మంచిగా చేసుకుంటాడు. చేసుకొని రోజు కొంత 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 ఆహారం ఇస్తూ ఉంటాడు అనమాట. ఆ ఆహారం తింటూ వీళ్ళు
నన్ను ఏం హాని చెయ్యరు, నాకేం చెయ్యరు, నన్ను బాగానే చూసుకుంటారు, ఏదోలే ఎక్కడున్నా బాగానే ఉన్నా అన్న ఒక ఫీలింగ్లోకి వస్తుంది అనమాట. అని అది పారిపోవాలన్న ప్రయత్నం చెయ్యదు. చేసినా కానీ అక్కడ చైన్ ఒకటి ఉంటుంది కదా, ఆ చైన్ని చూస్తే అది ఏమనుకుంటుంది అంటే, నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను ఈ చైన్ నుండి పారిపోవడానికి, అయినా పారిపోగలిగానా? అది ఏనుగు పెరుగుతుంది తప్ప దాని బుద్ధి పెరగదు అన్నమాట. అందుకని అది ఏమనుకుంటుంది, ఎంత ఎత్తు పెరిగినా ఆ చైన్ నేను చిన్నప్పటి నుండి ట్రై చేస్తున్నా, ఆ చైన్ మాత్రం నేను తప్పించుకోలేను ఆ చైన్ నుండి అనుకుంటుంది. అది నిజమా? దాన్ని ఏమనాలి? బుద్ధి పెరగలేదన్న. అది నమ్మకం అపనమ్మకం. అసలు నిజంగా చెప్పాలంటే దానికి ఇప్పుడు సమయం ప్రకారం వచ్చేటువంటి మార్పు ఏదైతే ఉందో అది గుర్తించలేకపోతుంది. నాలో శక్తి పెరిగింది అన్నది తను అర్థం చేసుకోలేకపోయింది. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను పెరుగుతున్నాను, నేను పెరుగుతున్నప్పుడు నా శక్తి పెరిగింది అన్నది దానికి అర్థం కాలేదు. అర్థం కాకపోవడం వల్ల ఏం చేసిందంటే ఆ ఏనుగు అక్కడే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. మనం కూడా సేమ్ టు సేమ్ ఏం చేస్తాం, ఒకసారి ఏదైనా చేసి ఫెయిల్ అయ్యాం, 2 సార్లు ఏదైనా చేసి ఫెయిల్ అయ్యాం, ఒక వ్యక్తికి ఏదైనా మాట చెప్పాము, ఆ వ్యక్తి ఆ పని చేయకపోతే ఇంకా నెక్స్ట్ 2వ సారి చెప్పాము, చేయలేదు, అంతేనండి ఆ మనిషికి చెప్పి లాభం లేదు, ఒక లేబుల్ వేసేస్తాం అనమాట. ప్రతి దాని మీద, ఒక విషయం మీద, ఒక వ్యక్తి మీద, ఒక పని మీద, ఒక దాని మీద, అన్నిటి మీద ఇట్లా లేబుల్స్ వేసుకుంటాం. ఓ వాళ్ళ వద్దొద్దు వార్త పెట్టుకోకండి, ఆ పని నా వల్ల కాదులేండి, ఇక్కడికి రావాలా, ఏమోనండి ఆ వాతావరణం నాకు పడదు, ఒకసారి వెళ్ళాను మళ్ళీ పడదు, మళ్ళీ ఏమన్నా అవుతాయి అన్నీ ఒక్కసారి 2 సార్లకే అన్ని మంచిగా అయిపోవాలన్నమాట. అన్నీ మనకి ముందు కాళ్ళ ముందుకు అన్ని స్వర్గం వచ్చేసేయాలి. అలాంటి ఎలా కుదురుతుంది? ప్రయత్నం చేయకుండా ఏం జరుగుతుంది ప్రపంచంలో? ఎంతమంది సైంటిస్టులు ఎన్ని వేల సార్లు ఫెయిల్ అయితే కదా మనకు ఒక్కొక్కటి కనుక్కున్నారు. ఇవన్నీ ఆ బల్బు కనుక్కున్న వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే బల్బు కనుక్కున్నారు. మనం మన జీవితంలో ఎవరి కోసమో చేయట్లేదు, ప్రపంచాని కోసం, మన కోసం ఏదైనా చేయాలంటే కూడా కొన్ని నమ్మకాలు పెట్టుకుంటాం. ఆ నమ్మకం వల్ల మనలో ఉన్నటువంటి, మన మీద మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. దీన్ని ఏమంటారంటే ఆత్మవిశ్వాసం పోగొట్టుకోవడం. ఇవన్నీ సంకల్పాలు కాకపోతే ఏంటి? సంకల్పాలే కదా నడిచేది. అంటే మనస్సు చాలా సెన్సిటివ్ అయిపోయింది అనమాట. ఒకసారి ఏదైనా అయిపోతే దానికి ఇంకా నా వల్ల కాదు, ఒక లైన్ పెట్టుకుంటాం, ఒక కొటేషన్ లాగా. ఒకసారి ఒక ఊర్లో వర్షం పడట్లేదు చాలా సంవత్సరాల నుండని అక్కడ ఒక గురువు గారిని పిలిపించారు. ఆయన ఊరంతా చూసి, ఈ ఊర్లో ఏం జరిగిందో నాకేం తెలియదు కానీ మీరంతా కలిసి ప్రార్థన చేస్తే, ఊరంతా కలిసి ఒక రోజంతా ఒకే చోట గ్యాదర్ అయిపోయి, ఆ ఊరి మధ్యలో గ్యాదర్ చేస్తే, అందరు గ్యాదర్ అయిపోయి ప్రేయర్ చేస్తే కనుక చలి ఎక్కువ ఉంది అందరికి, అప్పుడు వర్షం కురుస్తుంది తప్పకుండా అని చెప్తాడు అనమాట. అప్పుడు అందరూ వెళ్తారు. ఇప్పుడు మన ఊర్లో వర్షం పడాలి, ఖమ్మంలో వర్షం పడాలి, మనందరం వెళ్ళి పెవిలియన్ గ్రౌండ్లో వెళ్ళి మనందరం మెడిటేషన్ చేయాలి. చేస్తే వర్షం పడుతుందని చెప్పారు అనుకోండి, ఎంతమంది నాతో వస్తారు? ఎవరు రారా? వస్తారా? మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేస్తే వర్షం పడుతుంది. ఒకరు చెప్పారు, ఆ వ్యక్తి చెప్పింది జరుగుతుంది. ఎంతమంది వస్తారు ఇందులో? సరే మీరు రాకపోండి, కానీ ఆ ఊర్లో అందరు బయలుదేరారంట. కాకపోతే జరిగింది ఏంటి అంటే, రావడం రాకపోవడం కాదు, ఆ ఊర్లో జరిగింది ఏంటంటే, ఈ అమ్మాయి లాంటి ఒక అమ్మాయి గొడుగు పట్టుకొని బయలుదేరింది. నవ్వారు కొంతమంది, కొంచెం పైకి నవ్విన వాళ్ళు కొందరు, లోపల నవ్విన వాళ్ళు కొందరు. ఎందుకు నవ్వారు చెప్పండి? సంతోషంతో నవ్వారా లేకపోతే జోక్ అనిపించి నవ్వారా? జోక్ అనిపించి నవ్వారు. కానీ నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఏ పని చేయబోతుందో ఆ పని మీద, ఆ మాట మీద, ఆ వ్యక్తి మీద, రిజల్ట్ మీద కంప్లీట్ విశ్వాసంతో, నమ్మకంతో ముందుకెళ్ళింది. అవునా? వాళ్ళని చూసి నవ్వుతాం, అట్లాంటి వాళ్ళని చూసి.
నా వల్ల కాదు అనుకున్న వాళ్ళని చూసి ఇంతే కదా, ఎవరైనా అంతే కదా అంటాం. ఏది కరెక్ట్ మరి? నమ్మకం అంతే అనాలి. ఇది కదా నమ్మకం అంటే. మనకి నమ్మకాలంటే అవి. అందుకని మనిషిలో శక్తి తక్కువ లేదు. ఏనుగు మనకంటే ఎక్కువ శక్తివంతమైంది, దాన్ని కంట్రోల్ చేస్తాం. గద్ద ఎక్కడో ఆకాశంలో వెళ్తుంది, కింద ఉన్న తన ఆహారాన్ని ఇలా వచ్చి పట్టేస్తుంది. అంత బాగా మనకు చూపు లేదు, కానీ దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. మనం కొన్ని జంతువుల్లాగా పరిగెత్తలేం, కొన్ని జంతువుల్లాగా ఈదలేం కదా. ఆ కుక్క వాసన పట్టేస్తుంది కదా, మనకు అంతేం వినికిడి శక్తి, వాసన పట్టే శక్తి మనకి అంతేం లేదు. కానీ వాటిని కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం, అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ కంట్రోల్ చేయలేదల్లా మనస్సునే కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా. అది మనలోనే ఉంది, మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎక్కడ ఉంటుంది కంట్రోలింగ్ మరి? ఇప్పుడు చల్లగా ఉంది, దీన్ని కంట్రోల్ చేయండి అని చెప్తున్నారు మీరంతా. నిజంగా దాని కంట్రోల్ ఎక్కడుందో తెలిస్తే మీరే వెళ్ళి చేసేస్తారు కదా. ఇప్పుడు దీని కంట్రోల్ ఎక్కడుంది తెలీదు. ఎక్కడుంది బటన్? ఎక్కడ ఉందా? ఏమైనా తెలియకుండా ఎక్కడన్నా బటన్ దేవుడు పెట్టాడా? ఎక్కడుంది? తాళం కప్ప తయారైన దగ్గరే తాళం చెవి కూడా తయారవుతుంది కదా. అలాగే మన ప్రాబ్లం ఎక్కడుందో దాని సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. మనస్సు ఆలోచనలే మళ్ళీ మనస్సును కంట్రోల్ చేసేందుకు సాధనం. వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అంటారు కదా. ముళ్ళుని మనస్సుని అంటే ఆలోచనలతో మార్చాలి. నెగటివ్ థాట్స్ ని పాజిటివ్ థాట్స్ తో మార్చాలి. చెడు ఆలోచనలని మంచి ఆలోచనలతో పరివర్తన చేయాలి. అంతే. ఈజీ కదా. కష్టమా? ఏం కష్టం లేదు. ఇప్పటి నుండి అందరూ కింగ్ అన్నమాట, రాజు కదా. ఎవరి జీవితం, ఎవరి శరీరం, ఎవరి మనస్సు మీద వాళ్ళు రాజు. ఒకసారి ఒక అబ్బాయి వెళ్తున్నాడంట, రాజు మారువేషంలో వెళ్తున్నాడంట. మారువేషంలో వెళ్తుంటే అక్కడ ఒక పొలం దగ్గర ఒక అబ్బాయి ఆపేశాడు. ఇటు నుండి మీరు వెళ్ళకూడదండి, అటు నుండి వెళ్ళాలి అని ఆపేశాడు. ఓయ్ నేను ఎవరు అనుకుంటున్నావు తెలుసా అన్నాడు ఆ చిన్న పిల్లని చూసి. 15 సంవత్సరాలు 14 సంవత్సరాల అబ్బాయి. అంటే మీరు ఎవరైతే నాకేంటండి, మా పొలంలో నుండి ఇప్పుడు వెళ్ళకూడదు అంతే, నన్ను ఇక్కడ నిలబెట్టారు కాపులా మా తాతయ్య, మీరు వెళ్ళకూడదు అంటాడు. అంటే ఆయన చెప్తాడనమాట, మరి నువ్వెవరు ఇంతకి అని అడుగుతాడు. నేనెవరో తెలుసా అని ఆయన అడిగాడు కదా. అంటే ఈ అబ్బాయి కూడా అంటాడు నేనెవరో తెలుసా అని ఈ అబ్బాయి అంటాడు. అంటే రాజు అంటాడు ఎవరు నువ్వు ఇంతకి అంటే మీరెవరో ఫస్ట్ చెప్పండి అంటాడు. అలా ఒకరినొకరు అడుగుతారనమాట. ఆ అబ్బాయి అంటాడు నేను ఒక రాజుని అంటాడు. ఈ రాజు ఆశ్చర్యపోతాడు, నేను రాజుని ఇక్కడ ఉంటే ఆయన రాజుని అంటున్నాడు ఏంటి అని. నేను రాజుని అంటే దేనికి, ఏ దేశానికి అయ్యాను రాజు అంటే నీ దగ్గర ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఏముంది నీ దగ్గర, నువ్వు దేనికి రాజు, నీ మంత్రి ఎవరు, ఏం కథ అనంటే ఆయన చెప్తాడనమాట, నా దగ్గర మంచి మంత్రి ఉన్నాడు, నా దగ్గర నా రాజ్యంలో ఎన్నో జీవనదులు ప్రవహిస్తున్నాయి, నా దగ్గర ఎంతో గొప్ప సైన్యం ఉంది, తర్వాత ఇవన్నీ నా కంట్రోల్లో ఉంటాయి, నా రాజ్యం నా కంట్రోల్లో ఉంది, నా రాజ్యానికి నేనే సర్వాధికారిని, మీ మాట చెప్పండి మీరు దేనికి రాజు అంటాడు. నీ రాజ్యం మంత్రి అని చెప్తున్నావు కానీ ఎవరు వాళ్ళు, ఎవరు ఎక్కడున్నారు చూపెట్టు, నీ బలగం అంతా బలం అంతా ఎక్కడుంది అంటే ఆయన చెప్తాడనమాట, నా మనస్సు నా మహామంత్రి, నాలో ఉన్న సంస్కారాలు మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అది నా బలం, నా సైన్యం. అలాగే నా శరీరంలో నరంలో ప్రవహిస్తుంది చూసారా జీవనదుల్లాగా రక్తం, ఆ ఉడుకు రక్తం, దాంతో నేను ఏదైనా చేయగలుగుతాను, అన్ని నా బాడీలో నా కంట్రోల్లో ఉన్నాయి, నా మనసుతో సహా. మీ రాజ్యంలో మీ కంట్రోల్లో ఉందా అంతా అని అంటాడు. నేను రాజు అన్నారు కదా, మరి మీరు ఎక్కడ కంట్రోల్ చేస్తున్నారు? అప్పుడు ఈ రాజు ఆలోచనలో పడిపోతాడు. ఒక దేశానికి రాజు అవ్వడమే రాజు కాదు, ముందు మన మనస్సుకి మన దేహానికి కూడా మనం రాజుగా కావాలి. కాబట్టి ముందు మన శరీరం, మన మనస్సు, మన అలవాట్లు మన కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడైతే మన మనస్సు కంట్రోల్లో ఉంటుందో, మన ఆలోచనలు కంట్రోల్లో ఉంటాయో, ఆటోమేటిక్గా మన అలవాట్లు, మన జీవితమే మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మన జీవితం మన కంట్రోల్లో ఉన్నప్పుడు ఏ పరిస్థితి మనని డ్యామేజ్ చేయలేదు. కాబట్టి ఫస్ట్ మనని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవరైనా మనల్ని పక్క నుండి కంట్రోల్ చేస్తూ ఉన్నారనుకోండి, మనకు నచ్చదు. ఆఖరికి మనని కంట్రోల్ చేయడం కాదు,
మన ముందు టీవీ ఉంటే దాని రిమోట్ కూడా మన కంట్రోల్లోనే ఉండాలి. పక్కన వాళ్ళ చేతికి కూడా రిమోట్ ఇవ్వం మనం. ఇస్తారా ఎవరైనా? నేను ఏ ఛానల్ పెట్టుకోవాలనుకుంటే ఆ ఛానలే చూడాలి, ఇది మన కోరిక లేకపోతే డిమాండ్. మరి మన రిమోట్ చాలాసార్లు పక్క వాళ్ళకి ఇచ్చేస్తాం, పరిస్థితులకు ఇచ్చేస్తాం, ఇంకా రకరకాలుగా ఇచ్చేస్తాం. ఏమంటాం చెప్పండి? ఏంటి సార్ వాళ్ళు నన్ను అంత మాట అనేసారు, నాకు కోపం రాదా అంటాం. అంటే నన్ను కంట్రోల్ చేసింది ఎవరు? ఇప్పుడు నేను ఎవరి కంట్రోల్లో ఉన్నాను? వాళ్ళ మాటల కంట్రోల్లో ఉన్నాను. వాళ్ళను ఒక మాటని కోపం తెప్పించవచ్చు, ఒక పొగడి నన్ను సంతోష పెట్టచ్చు. వాళ్ళు ఎలా అంటే అలా నేను మారిపోతాను. అంటే నా కంట్రోల్, నా కీ, నా రిమోట్ నేను ఎక్కడ ఉంచుకున్నాను? నా దగ్గర ఉందా? వేరే వాళ్ళకి ఇచ్చేసాను. పరిస్థితులు బాగాలేవు, అందుకే నా మూడ్ బాగాలేదు. అంతా బాగుంది కాబట్టి ఈరోజు ఫుల్ హ్యాపీ. అంటే నా రిమోట్ ఎక్కడికి ఇచ్చాను? నేను నా దగ్గర లేదు, పరిస్థితులకు ఇచ్చేసాను, బయట ప్రపంచానికి ఇచ్చేసాను. మనకి మన చేతుల్లో ఉంచుకోవాలి. మన మనస్సు మన చేతుల్లో ఉండాలి, మన ఆలోచనలు మన గ్రిప్లో ఉండాలి. దీనికోసం ఏం చేయాలి మరి? దీనికోసం కొన్ని టెక్నిక్స్ అన్నమాట. మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అంటే మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనస్సు చిన్నపిల్లల లాంటిది అంటారు. ఇక్కడ మీరందరూ పెద్దవాళ్ళే. అందరికీ పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలో కొంత తెలిసిన వాళ్ళే, కొంత బాగా తెలిసిన వాళ్ళే. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఒక చిన్న బాబు ఉన్నాడు, ఒక 7-8 నెలల బాబు ఉన్నాడు. ఆ బాబుకి మాటలు ఏమొస్తాయి? ఏం అర్థమవుతాయి? తెలిసి తెలియక బాబు ఒక షార్ప్ చాకును పట్టుకున్నాడు, ఇలా గట్టిగా పట్టుకున్నాడు. అది కూడా షార్ప్గా ఉన్న వైపే పట్టుకున్నాడు. ఇప్పుడు మనం వదిలేయి అంటే అర్థం కాదు, ఇవ్వు అంటే అర్థం కాదు, ఇంకోటి ఏదైనా ఇస్తామంటే అర్థం కాదు. ఇప్పుడు ఆ అబ్బాయికి నేను చెప్పే ఏ మాట అర్థం కాదు కదా. మాటలతో ఆ అబ్బాయితో చాకును వదిలించలేదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఆ చాకును వదిలేయాలి, అది కూడా ఈజీగా వదిలేయాలి. ఆ చిన్న బాబు ఎలా? ఆల్టర్నేటివ్ ఏదైనా సోర్స్. ఏం చూపించాలి? చాక్లెట్. ఆ బాబుకు చాక్లెట్ అంటే తెలుసా? 8 months బాబు. బొమ్మ లాంటిది ఏదన్నా చూపిస్తే చాకు. అయితే చాకు వదిలేసి బొమ్మను తీసుకుంటాడా? బొమ్మను తీసుకునే ప్రయత్నంలో చాకు వదిలేస్తాడా? చిన్న తేడా అంతే. చాకు వదిలేసి బొమ్మను తీసుకోడు ఆయన, ఆ బాబు. బొమ్మను మీకు అందరికి ఆన్సర్ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. బొమ్మను ఇలా చూపించామనుకోండి, ఆ బాబు ఏం చేస్తాడు? బొమ్మను పట్టుకుంటాడు. బొమ్మను పట్టుకునే ప్రయత్నంలో ఆటోమేటిక్గా చాకును వదిలేస్తాడు. ఇప్పుడు మనస్సును కూడా ఏమనుకున్నాం మనం? చిన్నపిల్లలు లాంటిది అనుకున్నాం. ఒక విషయాన్ని పట్టుకొని అలాగే ఉన్నాం అనుకోండి, ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నాము, ఎంత వద్దనుకున్నా అదే గుర్తొస్తుంది, ఎంత ఏమన్నా అదే చెప్తుంటాం కదా. ఏం చేయాలి? ఇప్పుడు పట్టుకున్నాం, ఏం చేయాలి? ఫస్ట్ వదిలేశారా మీరు? బాగా వదిలేశాడా? ఫస్ట్ ఏం చేశాడు? ఇంకొక వస్తువు, ఇంకొక దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇంకొక దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే దీన్ని వదులుతాం. ఇంకొకటి ఏదైనా ఆలోచించాలి, ఇంకొక దాంట్లో బిజీ అవ్వాలి, ఇంకొక విషయాన్ని చదవండి, వినండి, రాయండి, చర్చించండి, మాట్లాడండి, ఇంకేమైనా చేయండి. అది చేస్తే ఆటోమేటిక్గా ఆ టైంలో ఇది మర్చిపోతాం. అంతకంటే ఈజీ ఇంకేముంటుంది చెప్పండి? దీన్నే పట్టుకొని ఎట్లా మర్చిపోతాను, ఎట్లా వదిలేస్తాను, నేను దీన్ని ఎట్లా, ఇదే ఆలోచిస్తున్నారు, దీన్నే అనుకుంటున్నారంటే అది కుదరదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకొక లక్ష్యం ఏదైనా మంచిది పెట్టుకుంటే అప్పుడు జీవితంలో ముందుకెళ్ళచ్చు. ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకుంటే మనస్సు కంట్రోల్ అవుతుంది, మనస్సు మన చేతుల్లోకి వస్తుంది. ఏదైనా పర్వాలేదు, ఒక మంచి లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం కూడా మనం ఎలా పెట్టుకుంటాం? మామూలు ఒక చిన్న దాంట్లో చెప్పాలంటే, నేను కోపం చేయకూడదు, నేను టెన్షన్ పడకూడదు, ఇలాంటివి లక్ష్యం పెట్టుకుంటారు. ఇది లక్ష్యం అని నేను చెప్పను, ఎందుకంటే లక్ష్యం అనేది ఎప్పుడైనా ఏం చెయ్యాలి అనేది లక్ష్యం ఉంటుంది తప్ప ఏం చెయ్యకూడదు అనేది లక్ష్యం ఉండదు. ఎప్పుడైనా చిన్నప్పటి నుండి మనల్ని ఎవరైనా మీరు ఏం
కావద్దు అనుకుంటున్నారు అని అడిగారా? మీరేం చెయ్యొద్దు అనుకుంటున్నారు పెద్దయ్యాక, మీరేం కావద్దు అనుకుంటున్నారు అని అడిగారా? ఏమడుగుతారు ఎవరైనా? మీరు ఏం కావాలనుకుంటున్నారు అని అడుగుతారు. అదే మన లక్ష్యం, అంతే కదా. అలాగే మరి నేను కోపం చేయొద్దు అనుకుంటున్నానంటే ఇదేం లక్ష్యం? కొన్ని చెయ్యరు, ఇంకేం చేస్తారు చెప్పండి? కోపం చేయకపోతే అట్లా కొంచెం దాన్ని అణిచేసి పెట్టుకుంటారు. కోపాన్ని అణిచి 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 లాస్ట్కి ఏమవుతుందో ఒకసారి బ్లాస్ట్ అయిపోతుంది. 4 సార్లు చూశాను, 10 సార్లు చూశాను, ఇక 11వ అయిపోయింది, ఎదుట వాళ్ళు అయిపోయారు. ఇంకా దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? అణిచిపెట్టుకోవాలా కోపాన్ని? ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, అది కూడా పాజిటివ్గా. మనస్సుకు ఒక లక్ష్యం ఇవ్వాలి. రెండోది, మనస్సును కంట్రోల్ చేసుకోవాలంటే రెండో విధానం ఏంటి అంటే, మనస్సు ప్రజెంట్ గురించి ఆలోచించే విధంగా చూడాలి. వర్తమానం, ఇప్పుడు నేనేం చేయాలి? పాస్ట్లో ఉన్నటువంటి నమ్మకాలు, ఇంతకుముందు మనం అనుకున్న ఏనుగు గురించి లేదా ఫ్యూచర్ గురించిన భయాలు, అది కూడా మననేమి ముందుకు తీసుకెళ్ళాము. కాబట్టి వర్తమానాన్ని మనం కరెక్ట్గా ఎప్పుడైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటామో, వర్తమానాన్ని ఆస్వాదిస్తామో, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటామో, ఆటోమేటిక్గా మన భవిష్యత్తు బాగుంటుంది. పాస్ట్లో జరిగిన విషయాల్ని కూడా మనం పరివర్తన చేసుకోగలుగుతాం. మనస్సు ఎప్పుడు ఒక సమయంలో ఒకటే ఆలోచన చేయగలుగుతుంది. 2-3 రకాలు ఆలోచించదు, 2-3 విషయాలు ఆలోచించదు. ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నానంటే ఇప్పుడే ఇంకొకటి మాట్లాడలేనిది, అయిపోయాకనే ఇంకొక మాట. అలాగే మనస్సు కూడా ఒక థాట్ క్రియేట్ చేసింది అంటే అయిపోగానే నెక్స్ట్ ఫాస్ట్గా క్రియేట్ చేయగలుగుతుంది ఆలోచనలు. కానీ ఒకసారి ఒకటే, రెండోది రాదు. కాబట్టి మనం వర్తమానాన్ని గురించి ఆలోచిస్తే గతాన్ని భవిష్యత్తుని గురించిన ఆలోచనలు కొంచెం స్టాప్ అవుతాయి, మనస్సు కంట్రోల్ అవుతుంది. మీ ముందు ఇప్పుడు లేవు, ఊహించుకోండి. 1 లక్ష రూపాయల క్యాన్సిల్ అయిన చెక్ ఒక 10-15 సంవత్సరాల తర్వాత మీకు వస్తుంది డబ్బులు, 1 లక్ష రూపాయలు ప్రామిసరీ నోట్ ఒకటి, 1 లక్ష రూపాయలు నెట్ క్యాష్, నెట్ ఇక్కడ ఉంది రెడీగా. ఈ 3 ఇలా పెట్టి ఉన్నాయి. ఏం తీసుకుంటారు? అందరూ అదే చాయిసా? ఇంకెవరిదా ఏదైనా చాయిస్ ఉందా? ఇప్పుడే కావాలా? ఎదురుంది కదా, 15 ఏళ్ళ తర్వాత ఎవరు ఉంటారో ఏమవుతుంది. క్యాన్సిల్ అయిపోయిన చెక్ అమ్మా, అయిపోయింది, ఏం చేసుకుంటాం? చెక్ పట్టుకొని ఏం చేసుకుంటాం కదా, అయిపోయిందని. మరి ఈ డబ్బుల గురించి అయితే తెలుసు, ఆలోచనలు సంకల్పాలు కూడా ధనమే, మూలధనం, అన్నిటికంటే గొప్ప సంపద. మరి దాని గురించి అయిపోయిన దాని గురించి ఎంతసేపు ఆలోచిస్తే ఏమొస్తుంది? ఏమన్నా మార్చుతారా చెప్పండి? ఏం మార్చగలుగుతాం? ఏమీ మార్చలేదు. మరి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎప్పుడైనా హిస్టరీలో అదేదో తుగ్లక్ అని ఒక రాజు ఉండేది కదా, ఆయన ఇటు అటు రాజధాని మార్చాడంటే ఇప్పుడు ఆ రాజుని మనం మార్చగలుగుతాం ఏమన్నా? ఆయన గురించి ఆలోచించి ఆయన గురించి డిస్కస్, ఎప్పుడో పోయాడు ఇప్పుడు ఎందుకండి ఆయన గురించి అని అంటాం కదా. ఒక్క క్షణం క్రితం ఏదైతే జరిగిందో దాని గురించి కూడా మనం ఆలోచించి ఏం మార్చలేదు. అలాగని ఆలోచించకూడదు అనట్లేదు. ఎలా ఆలోచించాలి అంటే, ఒక క్షణం క్రితం నేను ఏదైనా పొరపాటు చేస్తే, ఒక క్షణం క్రితం ఏదైనా జరిగితే దాని మొత్తం విషయమంతా ఆలోచించకుండా జస్ట్ దాని నుండి నేను ఏం నీతి నేర్చుకున్నాను, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి ఒకటి తెలుసుకొని బస్ ఇంకా దాన్ని వదిలేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్ గురించి కూడా ఓవర్గా ప్లానింగ్ చేయడం ద్వారా ఏం జరగదు. మనం ప్లానింగ్ మనం చెయ్యాలి, మనం కష్టపడాలి. తర్వాత అది జరగకపోతే, ఇది జరగకపోతే, ఇంకేదో జరగకపోతే అని ఆలోచిస్తే ఉండదు. ఇప్పుడు చేసేదంతా పోగొట్టుకుంటాం, ఇప్పుడు టైం పోగొట్టుకుంటాం. ప్లానింగ్ ఉండాలి, అది ప్రాక్టికల్గా తీసుకొచ్చేలాగా ఉండాలి. అంతేగాని ఇప్పుడున్న సమయాన్ని, శక్తిని మొత్తం వృధా చేసేలాగా ఉండకూడదు. ఎవరో ఒక ఆయన తల మీద నెయ్యి కుండ పెట్టుకొని అమ్ముతున్నాడంట ఊళ్ళో. నెయ్యి అమ్ముతూ సగం కుండ కంటే ఎక్కువ నెయ్యి అయిపోయింది అమ్మడం. ఆయనకు చాలా సంతోషం కలిగింది. 2-3 అవర్స్లో మొత్తం నెయ్యి అంతా నేను అమ్మేస్తున్నాను అని. ఆయనకు అనిపించింది, రేపు ఒక వెంటనే 2 కుండల నెయ్యి తెస్తే అని అనుకున్నాడు. ఈరోజు 3 గంటల్లో నెయ్యి అమ్మేస్తే రేపు 2 కుండలు తెస్తే అయిపోతాయి. ఎల్లుండి అయితే 4 తెద్దాం. తెచ్చేసి 4 ఎట్లా పట్టుకోను, ఒక కావడ తెచ్చుకొని 4 పెట్టుకొని వచ్చేస్తా. 4 కూడా పొద్దుట నుండి రాత్రి వరకు అయిపోతాయి. మరి తర్వాత నేను 2 తెచ్చుకుంటా, ఇటు 4 ఇటు 4 అంటే సరే 2 రోజుల్లో అయిపోతాయి. అలా 2 డేస్ తర్వాత మళ్ళీ 8 కంటే ఎక్కువ అంటే ఒక బండి తెచ్చుకోవాలి, 16 తెచ్చుకొని అమ్మేయాలి.
16 కూడా 4 రోజుల్లోనే అయిపోతాయి. ఇలా నేను చేస్తే ఒక 15 రోజులలో 16-20 రోజులలో నేను ఒక పెద్ద షాప్ పెట్టేసుకోవచ్చు. నా షాప్ అందరూ వచ్చారు అనుకోండి, నెలలో ఇలా మొత్తం నేను ఈ కుండలు అమ్మేస్తే ఇంకేముంది, నా దగ్గర బోలెడని డబ్బులు వస్తాయి, నేను ఇల్లు కట్టుకోవచ్చు, నేను కారు కొనుక్కోవచ్చు, నేను అది కొనుక్కోవచ్చు, నేను ఇది కొనుక్కోవచ్చు. అప్పుడు వస్తారు ఒక్కొక్కరు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతారు, అడిగి ఇస్తామా అంత అడుగుపిస్తాడు. ఏమైంది, తల మీద ఉండకుండా కింద పడిపోయి నెయ్యి అంత పోయిందంట పాపం. ఇప్పుడు ఏమైంది, ఆయన భవిష్యత్తు ఏమైంది? అక్కడ దాకా ఎప్పుడు చేరుకుంటాడో తెలియదు, కానీ అక్కడ దాకా ఆలోచించి ఇక్కడ దాకా ఓవర్గా ఆలోచించి ఇప్పుడున్నది పోగొట్టుకున్నాడు. ప్లానింగ్ ఉండాలి, కానీ ప్రాక్టికల్గా చేసే విధంగా ఉండాలి. మరీ ఓవర్గా కాదు, రేపు ఎల్లుండి వారం ఓకే, ఇంకేదో ఎన్నో సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అన్న తర్వాత ఒక టైం తర్వాత ఒక్కొక్క మెట్టే ఎక్కుతాం, కానీ ఒకసారి అయితే పైకి ఎక్కలేము కదా. కాబట్టి ఎప్పుడైనా మనం చూడాల్సింది ప్రజెంట్ని. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ప్రతి దాంట్లో మనం ఒక మంచిని తీసుకోవాలి, అప్పుడు మనస్సు కంట్రోల్ అవుతుంది. మనస్సుకు మంచిని యాక్సెప్ట్ చేయడం వచ్చు, చెడునేం యాక్సెప్ట్ చేయదు. అది ఫస్ట్ మంచినే యాక్సెప్ట్ చేయాలనుకుంటుంది, దానికి అలవాటు చేస్తే అయిపోతుంది. గులాబీకి ముళ్ళు ఉంటాయి. గులాబీ తోటకి వెళ్ళాం మనందరం, అక్కడ అన్ని గులాబీ తోటలో అన్ని మొక్కలకి ముళ్ళే ఉన్నాయి. ముళ్ళున్నంత మాత్రాన ఆ తోటకు నేను రానంటారా, నేను గులాబీలను చూడనంటారా? ఎంత బాగుంది తోట అని అంటారు కదా. ఈ ముళ్ళు బాలేవు అసలు అని ఎవరన్నా అంటారా? గులాబీ బాగుంది అన్న వాళ్ళే 99-100 కూడా అంతే ఉంటారు తప్ప ఈ గులాబీకి ముళ్ళు బాలేదు అని మాత్రం ఎవరు అనరు. మనం ఓన్లీ మంచిని మాత్రమే చూసాం. చంద్రుడు కూడా మొత్తం ఎప్పుడైతే పౌర్ణమి వస్తుందో రౌండ్గా చంద్రుడు ఉంటే ఎంత బాగుంది అసలు పౌర్ణమి రోజు చంద్రబింబం అని అంటాం. అంతేగాని ఆ నల్ల మచ్చేది అసలు అదేం బాగుంది అసలు అది లేకపోతే బాగుండని డిస్కషన్ ఎవరు చేయరు. ఎందుకంటే మనకు తెలుసు దానివల్ల లాభం ఏం లేదు, అది చూడం. మనకి ఏదైతే బాగా అనిపిస్తుందో అది మాత్రమే చూస్తున్నాం. అలాగే మన లైఫ్లో జరిగే ప్రతి చిన్న 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 దాంట్లో కూడా మనం మంచిని చూడటం నేర్చుకుంటే మన మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది. మంచిని చూడటం మనకు రాదనుకోవద్దు, మనకు వచ్చు. ఆ వచ్చిన దాన్ని కొంచెం 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 మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే. ప్రతి దాని నుండి పాజిటివిటీ తీసుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో ఉంటుంది మంచి. ఆలోచించే దృష్టికోణం అంటే చూసే దృష్టికోణం, ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం దేన్నైనా ఎలా అంటే అలా తీసుకోవచ్చు, మన ఇష్టం. మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది, మనం ఆలోచించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక వ్యక్తికి ఇద్దరు టైలర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు ట్రైన్లో వస్తున్నారు. ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ఇద్దరు మీద వాళ్ళే పాపం. ఇద్దరికి కుడి కాలు కుడి చేయి ఫ్రాక్చర్ అయిపోయింది. ఇద్దరిని ఒకే హాస్పిటల్లో పక్క బెడ్స్లో పడుకోబెట్టేశారు. వాళ్ళిద్దరి అంటే చాలా పూర్ కాబట్టి ఇద్దరు బాధల్లోనే ఉన్నారు. ఫ్యామిలీని వాళ్ళే మెయింటైన్ చేయాలి, ఇంకెవరు లేరు అక్కడ. పిల్లలు వాళ్ళ భార్య అందరు అక్కడే ఉన్నారు. ఒక ఆయనేమో భగవంతుడిని తిడుతున్నాడు, ఒక ఆయనేమో భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. భగవంతుని ఎందుకు తిడుతున్నాడు ఆయన? నేనే ఈ ఇంటికి పెద్ద, అసలు నేను లేకపోతే వీళ్ళు ఎలా తింటారు? నా కాళ్ళు చేయి తీసేసి నువ్వేం చేస్తావు అసలు? నా మీదనే ఎందుకు ఇంత నీ కోపం అని ఆయన భగవంతుడిని తిట్టేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆయన కోపంతో రగిలిపోతున్నాడు. ఆ పక్క ఆయన అంటున్నాడు, భగవంతుడా నా ఫ్యామిలీకి నేనే దిక్కు, కనీసం నేను నోటితో అయినా వాళ్ళకి ఏదైనా ఇలా చేయి అలా చేయనా గైడెన్స్ ఇవ్వచ్చు. నేను కూడా పోతే వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళకి దిక్కే ఇవ్వట్లేదు. కనీసం ఈ కాల్ చేయి ఇప్పుడు ఫ్రాక్చర్ అయినా కానీ ఏదైనా కానీ నేనైతే ఉన్నాను, నన్నైతే ప్రాణాలతో కాపాడదు. ఇది చాలు, ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలు, ఇది ఉన్నది చాలని. రెండు ఒకటే రకం. ఒకసారి ఒక సేల్స్ మెన్ ని ఒక ఊరికి పంపించారనమాట, చెప్పుల షాప్ పెడదామని. ఒక ఊర్లో, ఆ ఊరు పల్లెటూరులో పెడితే చెప్పుల షాప్ మనకి బాగా నడుస్తుందా లేదా చూసి రమ్మని పంపించారు. ఆ వ్యక్తి వెళ్ళొచ్చాడు. వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ ఆ ఊర్లో ఎవ్వరూ చెప్పులు వేసుకోరట. వాళ్ళ బురదల్లో ఆ పని కోసం పంట పొలాల్లో దిగుతూ, ఆ బురదలో దిగుతూ ఇలాంటి చెప్పులు వేసుకొని తిరిగేంత లేదు వాళ్ళకి.
వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి. నేను అడిగితే అసలు ఏమీ చెప్పట్లేదు సరిగ్గా. చెప్పను మాకు ఎందుకు అంటున్నారు, అక్కడ పెట్టి వేస్ట్ మన షాప్ అన్నాడు. ఓకే థ్యాంక్ యూ, నువ్వు వెళ్ళొచ్చావు అని చెప్పేసి ఆయన పంపించాడు. ఇంకొక అబ్బాయి వచ్చాడు, ఆయనను కూడా పంపించాడు అనమాట. పంపించి ఆ అబ్బాయి వచ్చిన తర్వాత సార్ అక్కడ పెడితే మాత్రం మనకు ఫుల్ కావాలంటున్నాడు. ఇదేంటయ్యా, అదే ఊరు అదే వ్యక్తి, అంటే అదే ఊరు అదే మనుషులు అదే వ్యక్తులు, నువ్వేంటి ఆపోజిట్ గా చెప్తున్నావు అని, ఎందుకు రీజన్ ఏంటి అని అడిగితే ఆ అబ్బాయి చెప్తాడనమాట, నేను ఆ ఊర్లో ఎవ్వరు చెప్పులు వేసుకోరన్న విషయాన్ని గమనించాను సార్. అంటే మరి చెప్పులు వేసుకొని ఊర్లో చెప్పులే వేసుకోను అన్న వాళ్ళకి నువ్వు షాప్ పెడితే ఏం లాభం అంటే, అదే సార్ నేను చెప్పుల వల్ల లాభం ఏంటి, తక్కువ మనం శ్రమ పడడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి, తక్కువ ఖర్చుతో మనకి ఎక్కువ లాభాలు ఉంటాయి, దీనివల్ల ఏమేమి లాభాలు ఉంటాయి అన్నది నేను చెప్తే ఆ ఊర్లో ఎవరికి లేవు కాబట్టి, మరి మనదే ఒక చెప్పుల షాపు ఇంకే షాపు లేదు కాబట్టి మన దగ్గరే ఎక్కువ సేల్ అవుతాయా అన్నాడు. సిచ్యువేషన్ ఒకటే, చూసే దృష్టికోణం లేదు. ఆయనలో వాళ్ళు వద్దన్నారు వదిలేశారు, కానీ ఈ అబ్బాయి వాళ్ళు వద్దన్నారు కాబట్టి, ఎందుకు వద్దంటున్నారు, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వద్దంటున్నారు, వాళ్ళకి ఏం లాభాలు వస్తున్నాయో అర్థం కాలేదు కాబట్టి దాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేయించాడు. కాబట్టి అక్కడ వాళ్ళు కూడా సంతోషంగా విన్నారు, వాళ్ళు ఇంకో రకంగా ఆలోచించడం మొదలు పెట్టారు. సిచ్యువేషన్ ఎప్పుడు మన ముందు వచ్చేది జీవితంలో మనకి మంచి రూపంలో రాదు. దాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, దానికి ఎలా స్పందిస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనం దేని నుండైనా మంచి నేర్చుకోవాలి, మంచి చూడాలి అన్నది ఒక లక్ష్యం పెట్టుకుంటే మన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా స్టేబుల్గా స్థిరంగా ఉంటుంది. ఇది మన మనసును మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనసును కంట్రోల్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ మోటివేషన్. మనకి మనం ఎవరి రోజులలో ఇలా మీటింగులు పెట్టి లేకపోతే ఇంకేదో పెట్టి మనందరికీ రోజు ప్రోత్సహించి, సరే ఇప్పుడు ఇది దేనికోసం పెట్టారో కానీ అసలు ప్రతి జీవితంలో మన జీవితంలో ఉన్న ప్రతి దానికి ఒకరు వచ్చి మనని మోటివేట్ చేయరు కదా. మనకి ఎన్నో ఉంటాయి కదా, మనకి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి సమస్యలు అనిపిస్తాయి. ప్రతి దానికి ఎవరు చెప్తారు చెప్పండి సొల్యూషన్? ప్రతి దానికి ఎవరు మనకి వచ్చి ఎంకరేజ్ చేస్తారు? ఎవరికి ఉన్నంత టైం మనకే లేదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడడానికి, పిల్లలతో సరిగ్గా ఉండడానికి. ఈ రోజుల్లో ఎంత బిజీ షెడ్యూల్ అంటే, ఒక ఆయనను అడిగాడంట ఒక డాక్టర్ని, మీ పిల్లలు ఎంత అయ్యారంటే ఇంత అయ్యారు అన్నాడట. ఇంత అవడం ఏంటండి అంటే, నేను రోజు పొద్దున్నే వెళ్తా రాత్రి వస్తా, వాళ్ళు పడుతున్నప్పుడే చూస్తా కాబట్టి ఇంత ఉన్నారు ఇప్పుడు అని చెప్తున్నాడు. అన్నిటికీ మన దగ్గర టైం ఉంటుంది. ఇప్పుడు మనకి అన్నిటికంటే ఇప్పుడు అనుకున్నాం కదా, మన మొబైల్కి ఎక్కువ టైం ఇస్తున్నాం కావచ్చు మనం కదా. మొబైల్ ఇక్కడికి వచ్చి, ఇక్కడ అందరు మొబైల్ తోటి వచ్చి ఉంటారు, నేను కూడా. ఇక్కడికి రావాలి అని మనం అనుకున్నప్పుడే, నిన్న మొన్న మనకి ఎప్పటి నుండో తెలుసు కదా, రావాలనుకున్నప్పుడు మొబైల్ ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఎవరు మర్చిపోయారు ఛార్జింగ్ పెట్టడం? ఇందులో అందరు ఫుల్ ఛార్జ్ పెట్టుకుని వచ్చి ఉంటారు కదా. సెల్ ఫోన్ ఛార్జింగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇంత పొద్దంతా ఇక్కడ ఉండాలన్నప్పుడు మరి ఫుల్ ఛార్జింగ్ ఉండాల్సిందే కదా. మరి ఎంతమంది సెల్ఫ్ ఛార్జింగ్ చేసుకొని వచ్చారు? పొద్దంతా వినాలి కదా, దానికి కూడా బ్యాటరీ డౌన్ అయిపోద్దండి. మరి దానికి ఛార్జింగ్ ఎక్కడ ఉంటుంది? చేసుకొని వచ్చారా? తింటే ఏం ఛార్జింగ్ కాదు, తింటే ఇది బాడీకి. మరి ఇక్కడ ఛార్జింగ్ దానికి ఎలా? మెడిటేషన్.